మనందరికీ బాగా పరిచయమైన బైబిల్ గ్రంథంలో 2 భాగాలు ఉన్నాయి. ఏమేమి చెప్తారా? పాత నిబంధన, నూతన నిబంధన. పాత నిబంధన, కృత నిబంధన రెండు మనకు తెలిసిందే. అయితే ఒక్కసారి పాత నిబంధన ఆఖరి వచనం ఏముందో చెప్తారా? పాత నిబంధన ఆఖరి వచనం ఏముందో చెప్తారా? చూసి చెప్పండి, పర్లేదు, ఏం బై హార్ట్ చేయమంటలేదు, చూసి చెప్పండి, పర్లేదు. నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయమును తండ్రుల తట్టును త్రిప్పును. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం, అంటే ఆఖరి వచనం చూస్తే, నేను వచ్చి దేశమును శపించకుండునట్లు. చాలు. ఒక మాట ఆలకిస్తాం. ఇంత పరిశుద్ధ గ్రంథము పాత నిబంధన ఆఖరి వచనంకి వచ్చేసరికి దేంతో అంతమవుతుంది అంటే శాపముతో అంతమవుతుంది. ఏమంటుందండి? శాపం గురించి రాస్తుంది. అర్థమని ఒకసారి చేయొద్దండి. శాపం ఎవరికైనా ఇష్టం ఉంటుందా? మళ్ళీ ఎవరికైనా శాపం ఇష్టం ఉంటుందా? శాపం కావాలా, ఆశీర్వాదం కావాలంటే ఏది కోరుకుంటారు? ఆశీర్వాదం కావాలి. మరణం కావాలా, జీవం కావాలంటే ఏది కోరుకుంటాం? జీవం కావాలని కోరుకుంటాం. అలాంటిది పాత నిబంధన ఆఖరి వచనంకి వచ్చేసరికి దేంతో ఎండ్ అవుతుందట? శాపముతో. అయితే ప్రభు అంటాడు, శాపాన్ని ప్రకటిస్తూ శాపానికి విరుగుడు కూడా, పాయిజన్ చెప్పి పాయిజన్కి మెడిసిన్ కూడా చెప్తున్నాడు. శాపానికి విరుగుడు కూడా ప్రకటిస్తున్నాడు. ఏంటంట విరుగుడు? తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయమును తండ్రుల తట్టు నేను త్రిప్పుతాను. ఒక రోజు రాబోతుంది, జాగ్రత్త వినండి. శాపము రూపుమాపబడాలి, కొట్టివేయబడాలి. తరతరాల శాపము మానవాళి ఏలుతున్న ఈ శాపానికి విరుగుడు రావాలి అంటే అక్కడ తండ్రుల హృదయము పిల్లల వైపు త్రిప్పబడాలి, పిల్లల హృదయము తండ్రుల వైపు త్రిప్పబడాలి. ఒక్క మాటలో చెప్పాలి అంటే తండ్రి బిడ్డల బంధం అనేది దైవజనులు జ్ఞాపకం చేయాలి. తండ్రి బిడ్డల బంధం ఎప్పుడైతే రుజువు అవుతుందో, ఎప్పుడైతే పటిష్టమవుతుందో, అప్పుడు శాపం ఏమవుతుందట? ఆశీర్వాదంగా మారుతుంది. అర్థమైన వాళ్ళు చేతండి. అందుకొరకే దేవుని సేవకునిగా ఈ రాత్రికాల సందర్భంలో పాత నిబంధన ఆఖరి వచనంనే ఆధారితంగా చేసుకొని శాపము కొట్టివేయబడే దినం రాబోతుంది. శాపాన్ని నేను ఆశీర్వాదంగా మార్చబోతున్నాను. అయితే ఆశీర్వాదం రావాలి అంటే తండ్రుల హృదయము బిడ్డల వైపు ఏం కావాలి? త్రిప్పబడాలి. బిడ్డల హృదయము తండ్రుల వైపు త్రిప్పబడాలి. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే ఒక్క మాటలో జ్ఞాపకం చేయాలి. పాత నిబంధనలో లేనిది నూతన నిబంధనలో రావాల్సింది. శాపము ఆశీర్వాదంగా మార్చబడడానికి ధర్మశాస్త్రము చేయలేనిది కృప ఏది చేసిందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలంటే ఒకే ఒక మాట. అన్ని మతాలు కానీ అందరూ కానీ దేవుని ఎలా చూస్తారంటే గురువు లేదా దేవుడుగా చూస్తారు. ప్రజలని భక్తులుగా భావిస్తాం. భక్తులు భగవంతుడు, ఒప్పుకుంటారా? గాడ్ అండ్ డెవోటీస్, భక్తులు భగవంతుడు. ఇప్పుడు భగవంతుడు భక్తుడు అనే అభిప్రాయంలో నుండి వాస్తవికంగా ఏ మతం తీసుకున్నా సరే అందరు చెప్పేది ఏంటంటే ఆయన దేవుడు అండి, మనం అందరు ఎవరండి? భక్తులమండి అని. అవును, వాస్తవమే. కానీ యేసుప్రభువు వారు ఎందుకు వచ్చాడు తెలుసా? దేవుడు భక్తులు చూడడానికి రాలే. తండ్రి బిడ్డలు, తండ్రి కుమారులు, తండ్రి కుమార్తెలు. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుడు మనకెవరట? తండ్రిగా ఉండాలని ఆశపడ్డాడు. డిఫరెన్స్ అర్థమైన ఒకసారి చేయొద్దండి. తండ్రి దగ్గర ప్రేమ పొందుకుంటాం, తండ్రి దగ్గర భద్రత పొందుకుంటాం, తండ్రి దగ్గర పోషణ పొందుకుంటాం. తండ్రి దగ్గరకు వచ్చేసరికి ఏ బాధలున్నా ఏ కష్టాలున్నా సరే తండ్రి చూసుకుంటాడన్న ధైర్యము వస్తుంది. అయితే మతములో నుండి మార్గములకు వచ్చి రావాలి అంటే ఒక్క పరిణామం ఏంటంటే భగవంతుడు భక్తుడు అనే అనుభవంలో నుండి గురువు శిష్యుల అనుభవంలో నుండి ఎక్కడికి రావాలి? తండ్రి బిడ్డల అనుభవంలోకి రావాలి. ఈ రాత్రి దేవుని సేవకుని నా భారం ఒకటే, నీ పరలోకపు తండ్రి దగ్గరకు వస్తే దానికంటే సంతోషము, ఈ కూడిక యొక్క విజయము దానికంటే ఏమీ ఉండదు. అయితే ఈరోజు మన పరలోకపు తండ్రి గురించి ఈరోజు అర్థం చేసుకున్నట్లయితే శాపము ఖచ్చితంగా ఆశీర్వాదంగా మార్చబడుతుంది. ఎప్పుడైతే శాపం ఆశీర్వాదంగా మార్చబడాలని నీకు ఆశ ఉందంటే ఆటోమేటిక్గా ధర్మశాస్త్రం పాత నిబంధనలు ఏది చేయలేకపోయిందో నూతన నిబంధనలు యేసు ప్రభు ద్వారా ఏది అనుభవిస్తున్నామో
ఆ సత్యాన్ని గుర్తించడానికి ఒక్కసారి పాత నిబంధన ఎండైంది దేంతో అండి? శాపముతో. ఇప్పుడు నూతన నిబంధన ఆఖరి వచనం చూస్తాం రండి. నూతన నిబంధన ఆఖరి అధ్యాయం 22వ అధ్యాయము. ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండును గాక. బాగా వినండి. పాత నిబంధన ఎండ్ అవుతుందేమో, శాపముతో ఎండ్ అవుతుంది. నూతన నిబంధన ఎండ్ ఎంత అవుతుంది? కృపతో ఎండ్ అవుతుంది. అంటే ఒక మాటలో కృప శాపానికి ఏంటండి? విరుగుడు. అర్థం ఎలా చేయొద్దండి? కృప ఎవరు అంటే యేసు క్రీస్తు ప్రభువారు. ధర్మశాస్త్రం మోషే ద్వారా పరిచయమైంది, కృప యేసు ప్రభు ద్వారా ఈ లోకానికి పరిచయమైంది. ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభువారు ఎందుకొరకు ఈ లోకానికి వచ్చాడంటే తండ్రుల హృదయమును పిల్లల వైపు, అంటే దేవుని హృదయాన్ని మానవాళి వైపు త్రిప్పాలి, మానవాళి హృదయమును తండ్రి అయిన దేవుని వైపు త్రిప్పాలి. ఈరోజు ఈ బంధం ఒకటే. ఈ వాక్యం యొక్క శీర్షికగా అందరము కలిసి హోషేయ గ్రంథము, ఒకసారి మనందరము కలిసి మీకా గ్రంథము 7వ అధ్యాయము. లెట్స్ ఆల్ టర్న్ అవర్ బైబిల్స్ టు మీకా చాప్టర్ 7. మీకా గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. లేదా తీసేవారు బిగ్గర చదువుతారు మైక్లో. మీకా గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనం. తన స్వాధ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా ఆయన కనికరము చూపుట యందు. ఈ మాట ఒకసారి గమనిస్తాం. ఆయన ఎవరు అంటే కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక. చాలు. ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే దేవుడు కనికరము చూపుటలో సంతోషించువాడు. నా వెనకాల చెప్తారా? కనికరము చూపుటలో సంతోషించు దేవుడు. 2 కొరింథీ 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన ఎవరు? కనికరము చూపుటలో సంతోషించే వ్యక్తి. ఆ దేవుడు ఎవరు మనకు? 2 కొరింథీ 1వ అధ్యాయం 3వ వచనం త్వర చదువుతారా? కనికరము చూపు తండ్రి. చాలు. ఆయన ఎవరండి మనకు? తండ్రి. కనికరము చూపు తండ్రి. ఈరోజు వర్తమానంలో ఏది గుర్తు లేకపోయినా ఒక్క మాట గుర్తుపెట్టుకుందాం. కనికరము చూపు తండ్రి, లేదా కనికరించు తండ్రి, కరుణించు తండ్రి. కనికరము, కరుణ, ఈ 2 మాటలు మనము ఒకదానికి బైబిల్లో మాట్లాడడం, ఒకదానికి ప్రాంతంలో ఇంకోటి మాట్లాడడం మనము చూస్తుంటాం. అందుకొరకే కనికరము చూపు తండ్రి గురించి క్లుప్తంగా కొన్ని మాటలు మనం తెలుసుకున్నట్లయితే ఈరోజు జీవితాలు ఎంత భయంకరంగా పాడైపోయినా సరే, ఎంతగా దోషభరితమైపోయినా సరే, ఎంతగా తీర్పుకు అంచులో ఉన్నా సరే, ఎంతగా నాశనము శాపము వారి మీద వేలాడుతున్నా సరే, ఈరోజు ఆ శాపము దేవుడు ఆశీర్వాదంగా మార్చునుగాక. ఒక్క సీక్రెట్ తెలుసుకుంటే చాలు. నిన్నటి రోజు బలమైన ప్రార్థనలు చేయడానికి కొరకు తాళపు చెవి చూసాం. ఈరోజు శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే తాళపు చెవిని చూడడానికి ప్రయత్నిస్తాం. రండి ఒకసారి దేవుని గురించిన ధ్యానంలో ఆయన మనకు ఏం కావాలని ఆశపడుతున్నాడు? తండ్రి కావాలని ఆశపడుతున్నాడు. మనం ఆయనకి ఏమవుతాం? బిడ్డలం అవుతాం. అందుకొరకే తండ్రి బిడ్డల బంధంలో ఆయన ఎవరు అంటే కనికరము చూపు తండ్రి. కనికరము చూపే తండ్రి లేదా కరుణను చూపు తండ్రి గురించిన మాటలు, క్లుప్తంగా కొన్ని మాటలు మనం చూడడానికి ప్రయత్నిస్తాం. అందుకొరకే ఎప్పుడైతే దేవుని గురించిన ధ్యానంలో దేవుని హృదయాన్ని ఎక్కువ ధ్యానించిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే బైబిల్లో దావీదే. ఒకరిని ఇష్టపడితే వారు దేన్ని ఇష్టపడతారో మనం చూస్తాం ఫస్ట్. అవునా కాదండి? మీరు ఎవరైనా ఇష్టపడితే వారికి ఏది ఇష్టమో దాన్ని మీరు ధ్యానించడానికి ఇష్టపడతారు, చూడడానికి ఇష్టపడతారు. వారికి ఏది ఇష్టమో అది ఇచ్చి వారిని సంతోషపెట్టాలని ప్రయత్నిస్తాం. ఇప్పుడు దేవుని హృదయాన్ని, వీక్నెస్ని, దేవుని హృదయాన్ని బాగా ధ్యానించిన వాడు ఎవరు ఉన్నారంటే బైబిల్ ఎవరిదండి? దావీదు. అందుకొరకే దావీదుకు దేవుడు పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు తెలుసా? నా హృదయానుసారుడు. అంటే నా హృదయం ఏది ఆలోచిస్తే ఆయన అది చేస్తాడు. నా హృదయం ఏది ఇష్టపడితే దాన్ని ఆయన ఇష్టపడతాడు. నా హృదయంలో ఎలా ఉంటే అలా చెయ్యాలని తపన పడేవాడు ఎవరు ఉన్నారంటే ఆయన పేరేంటండి? దావీదు. అయితే దావీదు జీవితంలో దేవుని హృదయాన్ని ఒకరోజు ఆలోచించడం ఆరంభించాడు. అసలు దేవుని యొక్క సీక్రెట్ ఏంటి? దేవుని యొక్క వీక్ పాయింట్ ఏంటి? అసలు దేవుడు దేంట్లో ఎక్కువగా ఆనందిస్తాడు అని ఆలోచించడం ఆరంభిస్తే మనందరం ఇంతకుముందే చూసాం. మీకా గ్రంథం 7:18 ఆయన కనికరము చూపుటలో సంతోషించే దేవుడని గుర్తించాడు. అలా గుర్తించినప్పుడు దావీదు జీవితంలో ఒకరోజు ఒక భయంకరమైన ఒక తెగులు ఆ ప్రాంతం అంతటిని ఇష్టం వచ్చినట్లు చాలామంది ప్రాణాలు ఆహుతైపోతూ ఉన్నాయి. మనం కూడా కోవిడ్ చూస్తూ వచ్చాం. కోవిడ్ ఎంత భయంకరమైన పరిణామాలు వచ్చాయో మనందరికీ
తెలిసిందే. చివరికి ప్రాణాలు ప్రతిరోజు బిక్కుబిక్కుమంటూ ఏ రోజు ఎవరు ప్రాణం పోతుందనే భయాందోళన వాతావరణంలో సుమారు 2 నుంచి 3 సంవత్సరాలు మనము ఆ కోవిడ్లోనే సమయం అంతా గడుపుతూ వచ్చాం. చాలామంది ప్రియులను కూడా మనము కోల్పోయాం. అయితే అలాంటి తెగులు ఒకటి భయంకరంగా పేటరేగిపోతూ ఉంది. ఆ తెగులు వెళ్తున్న సందర్భంలో చాలామంది చనిపోతూ ఉన్నారు. నంబర్స్ కాస్త 100s దాటిపోయింది, 1000s దాటిపోయింది, వేల మంది మరణిస్తూ ఉన్నారు. ఎలా ప్రాణాలు ఆపాలో అర్థం కావట్లే. అందరికి అర్థమైపోయింది ఇది దేవుడు అనుమతించిన తెగులు, దేవుడు అనుమతించిన భయంకరమైన తెగులు అని చెప్పి భయపడడం ఆరంభించారు. అందుకొరకే దేవుడు కన్నెర్ర చేస్తే ఎవరైనా తట్టుకోగలమా? ఒకసారి చెప్పండి, తట్టుకోగలమా? తట్టుకునే సామర్థ్యం ఎవరికి లేదు. ఎంతటి గొప్పోడైనా సరే, ఎంతటి సమర్థుడైనా సరే, ఎంతటి శాస్త్రవేత్త అయినా సరే, ఎంత పలుకుబడున్నా సరే, ఒక్కసారి దేవుడు కన్నెర్ర చేస్తే దాన్ని తట్టుకోవడము ఎవరి వల్ల కాదు. బహుశా చూస్తున్నారేమో వార్తాపత్రికల్లో అమెరికా తగలబడుతూ ఉంది. ఎట్లా తగలబడుతుందంటే వారం క్రితము ముగ్ధ మనోహరమైన అందమైన కోట్ల విలువ చేసే భవనాలన్నీ కూడా ఈరోజు బూడిదపాలు అయిపోయాయి. ప్రియ సోదరి సోదరా, దేవుని ఉగ్రతను ఎవరు తట్టుకోలేం, దేవుని తీర్పును ఎవరు కూడా తట్టుకోలేం. మానవుడు శక్తిమంతుడు అయిండొచ్చు, కానీ దేవుడు సర్వశక్తిమంతుడు. ఎప్పుడు కూడా మానవుడు దేవుని శక్తిని మించి మానవుడు ఏమీ జాలడు. బైబిల్లో మానవుని గురించి రాసిన మాట ఏం తెలుసండి? మానవుడు క్షణమాత్రపు ఆవిరి వంటి వాడు. ఆవిరి ఎంతసేపు ఉంటుందండి? ఫ్రాక్షన్, వేపర్. మ్యాన్ ఈజ్ లైక్ అ వేపర్. క్షణమాత్రపులో తృణమాత్రుడగు నరునికి నీవు భయపడనేలా. మనిషి అంతలో కనపడి అంతలో మాయమైపోయేవాడు. అదేంటండి అంత ఆరోగ్యవంతంగా ఉన్నాడు కదా అంటే, తర్వాత ఆ వ్యక్తి చివరికి మంటికి మన్ను, దుమ్ముకి దుమ్ము అవ్వాల్సిందే. ఏమైనా నడుచుకుంటూ వచ్చామో, ఎంత గొప్పోడైనా సరే చివరికి తీసుకెళ్ళి మనం నడుచుకుంటూ వచ్చిన నేలే మనల్ని ఏం చేస్తుంది? కప్పేస్తుంది. అది మానవుని యొక్క నిస్సహాయ స్థితి. విషాదం ఏంటంటే అలా చాలామంది మరణిస్తూ ఉన్న సందర్భంలో దావీదుకి ఏం చేయాలో తోచలేదు. దేవుడు ప్రత్యక్షమే అన్నాడు, దైవజనుడు పంపించి అన్నాడు, దావీదు నీకు 3 ఆప్షన్స్ ఇస్తాను, ఈ 3 ఆప్షన్స్లో నువ్వేం చూస్ చేసుకుంటావో చూస్ చేసుకో అన్నాడు. ఒకసారి ఆ మాటను 1 సమూయేలు గ్రంథము అందరం కలిసి 1 దినవృత్తాంతములు 21వ అధ్యాయము, 1 Chronicles chapter 21, 1 దినవృత్తాంతములు 21వ అధ్యాయము 13వ వచనం చదువుతారండి. అందుకు దావీదు, నేను ఇరుకులో చిక్కి ఉన్నాను. మైక్లో చదవండి అందరికీ. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను. యెహోవా మహాకృపగలవాడు. బాగా వినండి, యెహోవా మహాకృపగలవాడు. నేను మనుష్యుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదును గాక. దయచేసి ఈ మాట వినండి. 3 ఆప్షన్స్ ఇచ్చాడు. ఎప్పుడైతే 3 ఆప్షన్స్ దేవుడు దావీదుకి ఇచ్చాడో, నువ్వు చూస్ చేసుకో, నువ్వు ఏమన్నా చూస్ చేసుకుంటే. నిజంగా డెసిషన్ మేకింగ్ అంటే మనకు చాలా కష్టం. ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే చాలా కష్టం. ఎంత కష్టమో మనందరికీ తెలుసు. ముఖ్యంగా డెసిషన్ తీసుకునే విషయంలో టైం తక్కువ ఉందంటే ఇంకా కష్టం. అది ఎమర్జెన్సీ అయితే ఇంకా కష్టం. ఇప్పుడు డాక్టర్ చెప్తాడు, నీకు 2 నిమిషాలు టైం ఉంది, సర్జరీ చేయమంటారా వద్దంటారంటే ఎలా ఉంటుందండి? డెసిషన్ మేకింగ్ అంత ఈజీనా? చాలా కష్టం. అయ్యో ఇంకా ఆప్షన్స్ ఏమున్నాయంటే, ఏం ఆప్షన్స్ తెలియదంటే మైండ్ అంతా నాది బ్లాంక్ అయిపోయిందండి అంటాం. మనుషులకి చివరికి వాష్రూమ్లోకి వెళ్ళి తలసనం చేయాలా వద్దా దానికి డెసిషన్ మేకింగ్ గంట అవుతుంది. చేయాలా వద్దా, చేస్తే మరి జలుబు అవుతుందేమో, అయినా చేయకపోతే ఇన్ని ఆలోచనలు చేసుకుంటా చివరికి బాత్రూంలో తలసనం చేసుకోవడానికి డెసిషన్ మేకింగ్ కష్టం అవుతుంది మనుషులకి. బీరో ఓపెన్ చేసి ఏ చీర కట్టుకోవాలా, ఏ బట్టలు వేసుకోవాలా, ఏ జ్యువెలరీ వేసుకోవాలని ఆలోచనకే కష్టమైతే, ఇప్పుడు గొంతు మీద కత్తి పెట్టి దావీదు నుంచి అంటున్నాడు, 3 ఆప్షన్స్ ఉన్నాయి నీకు, చూస్ చేసుకో. ఈయన చూస్ చేసుకునే తీర్మానం, డెసిషన్ మేకింగ్, అక్కడ వేల మంది ప్రాణాలు కాపాడబడతాయి, లేదంటే ప్రాణాలు పోతాయి. ఇప్పుడు ఏం చేయాలి? గొంతు మీద కత్తి పెట్టేసరికి ఇరుకులో పడ్డాడట. చాలాసార్లు మన జీవితంలో ఇరుకులో పడితే పరిష్కారం ఏంటి? మనం ఇరుకులో ఉన్నాం, కన్ఫ్యూజన్లో ఉన్నాం, క్రైసిస్లో ఉన్నాం. జవాబు ఏంటండి? బెస్ట్ మెడిసిన్ ఏంటి? ప్రార్థననా? బెస్ట్ మెడిసిన్ ఏంటంటే దావీదు ఒకటే మాట అంటున్నాడు, దేవుడు కనికరము గల వాడు. హీజ్ తెలుగులో కృప అని ఉంది, ఇంగ్లీష్లో మర్సిఫుల్ గాడ్. అంటే అర్థం ఏంటంటే ఆయన కనికరము గల
దేవుడు. నేను ఇరుకులో పడ్డప్పుడు నాకు వైద్యము, నాకు కావలసిన మందు ఒకటే, ఔషధం ఒకటే, కనికరం. ఆయన ఎవరు? కనికరము గల దేవుడు. హీస్ అ మర్సిఫుల్ గాడ్, హీస్ అ గ్రేషియస్ గాడ్. ఆయన కృపగల దేవుడు. ప్రభువా నీ కృపను ఆశ్రయిస్తున్నాను ప్రభువా, నీ కనికరాన్ని ఆశ్రయిస్తున్నాను ప్రభువా. ఇంకా నాకు ఏమి తీర్మానం చేసుకోవడానికి నాకు మనసు ఏమి, నా ఆలోచనలు ఏవి కూడా నాకు పని చేయడం లేదు. నాకు అంటూ ఒకటే ఉంది, ఏంటంటే నీవు కనికరము చూపు దేవుడవు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఇరుకులో నుండి సమృద్ధిలోకి వచ్చాడు. ప్రాణ సంకటముగా వేల మంది మరణిస్తున్న ప్రాంతంలో నుంచి వారి ప్రాణాలు కాపాడే రాజుగా మార్చబడ్డాడు. ఈరోజు నీ జీవితంలో ఏదైనా కన్ఫ్యూజన్లు ఉన్నావా, ఏదైనా కలవరంలో ఉన్నావా, అర్థం కాని దిక్కుతోతని స్థితిలో స్టక్ అయిపోయి ఉన్నావా, నువ్వు మొదటిగా ఆశ్రయించాల్సిన తాళపు చెవి ఏదండి? యెహోవా కనికరము చూపుటలో ఆనందించు దేవుడు. ప్రవ్వా నీ కరుణ ఉంటే నాకు చాలు ప్రవ్వా, నీ కృప నాకు చాలు ప్రవ్వా. లార్డ్ దై మర్సీ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ. నీ కనికరము నాకు చాలు, నీ కరుణ నాకు చాలు ప్రవ్వా. నువ్వేం చేయాలనుకుంటావో నేను నీ చేతిలో పడిపోతున్నా. దేవుని చేతిలో పడుట కంటే, మానవ చేతిలో పడుట కంటే దేవుని చేతిలో పడుట శ్రేయస్కరం. అందుకొరకే అవకాశం ఉంటే ఎంత త్వరగా ఎవరి చేతిలో పడిపోవాలి? ఎవరి చేతిలో పడతారండి? దేవుని చేతిలో పడితే మంచిది. వెంటనే దావీదు అంటున్నాడు, ఇప్పుడు నేను ఎవరి చేతిలో పడతాను? ప్రభువా నేను నీ చేతిలో పడతాను. ఎందుకంటే నీ దగ్గర ఏముంది? కనికరము చూపుటలో సంతోషించే దేవుడవు. ఎప్పుడైతే ఆ మాట ఆలోచించాడో వెంటనే ఆ ప్రాంతం నుంచి ఆ తెగులు కాస్త, వెంటనే మరణం కాస్త ఎలా మార్చబడిందండి? జీవంలోకి మార్చబడింది. శాపము ఆశీర్వాదంగా మార్చబడింది. అందుకొరకే దావీదు యొక్క రహస్యాన్ని, దేవుని హృదయాన్ని ధ్యానించిన రహస్యాన్ని పొందుకున్న దావీదు ఈరోజు మనందరికీ రహస్యాన్ని పరిచయం చేస్తున్నాడు. శ్రమలో ఉన్నావా, ఇరుకులో ఉన్నావా, వేదనలో ఉన్నావా, కలవరంలో ఉన్నావా, కన్ఫ్యూజన్లో ఉన్నావా, శాపము వేలుతున్నట్టు అనిపిస్తుందా? ఒకటే దానికి విరుగుడు దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము. దేవుని యొక్క కనికరమును ఎప్పుడైతే ఆశ్రయిస్తావో, ఆయన కరుణను ఆశ్రయిస్తావో, నీ శాపాన్ని దేవుడు ఆశీర్వాదంగా నేడే మార్చునుగాక. ఎప్పుడైతే ఇది గుర్తిస్తామో, అందుకొరకు ఒక రోజు దేవుని యొక్క నిబంధన మందసము, వారు ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడికి వెళ్తే అక్కడ నిబంధన మందసం ప్రతి ప్రాంతంలో విజయం వస్తూ వచ్చింది. ఒకరోజు ఇకాబోద్ అంటే మహిమ ఏమైందండి? వెడిలిపోయింది. మహిమ వెడిలిపోయిన వెంటనే వారి జీవితాలు శాపాలు ఏలుతూ ఉంది. ఎందుకంటే మందసము చెరపట్టబడింది. మందసం ఫిలిస్తీన్లు తీసుకుని వెళ్ళిపోయారు. ఫిలిస్తీన్లు మందసం తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆ మందసం వారికి ఏమైనా మేలు చేసిందంటే, మందసం అర్థం చేసుకోలేదు. వారికి అది అపార్థం చేసుకున్న పరిస్థితిలో మందసం మేలు ఏమి చేయలేకపోయింది. చివరికి వారంతా గడ్డలు వచ్చేసాయి. దాగోను దేవాలయంలో విగ్రహం రెండుగా విగిరి పడిపోయింది. ఈ భయం తట్టుకోలేక అలవాటు లేని ఆ యొక్క కాడి ఎడ్ల మీద వాడిని పెట్టారు. పెట్టిన తర్వాత నేరుగా మందస్సము తీసుకొని ఆ ఎడ్లు అలవాటు లేనివి నేరుగా ఎటు వస్తున్నాయండి? ఇశ్రాయేల్ దేశం వైపు వస్తూ ఉన్నాయి. బార్డర్ సెక్యూరిటీ దాటుతుంది. షాక్ అయిపోయారు అందరూ. అక్కడ బెత్సమేషు ప్రాంతానికి వచ్చేసారు. జాగ్రత్త వినండి. బెత్సమేషు ప్రాంతానికి వచ్చేసరికి ఏంటి ఇది ఎక్కడో చూసినట్టుంది కదా అని చెప్పి అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. పొలాల్లో పని చేసుకుంటున్న వారందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చేసారు. అయ్యా ఈ పెట్టెక్కడో చూసాం, ఈ పెట్టెక్కడో చూసాం, ఈ పెట్టెక్కడో చూసామని చెప్పి వాళ్ళు పరిగెత్తుకుంటూ చూసేసరికి తీరా చూస్తే ఆ పెట్టె ఏమో పెట్టె కాదు, అది మందసము పెట్టె. జాగ్రత్త వినండి, జాగ్రత్త వినండి. మందసము పెట్టెని ఎప్పుడైతే చూశారో కొంతమంది దుస్సాహసం చేసే ప్రయత్నం చేశారంట. ఆ మందసం పెట్టెని ఏం చేశారో తెలుసా అండి? పైన భాగం ఉంది కదా, అసలు లోపల ఏముందని చెప్పి వాళ్ళు ఏం ప్రయత్నం చేశారో ఒక్కసారి 1 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 19వ వచనంతో చదవండి. 1 Samuel chapter 6 verse 19 and 20. బెత్సమేషు వారు యెహోవా మందసమును తెరచి చూడగా, యెహోవా మందసమును తెరచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 50,000 70 మంది మొత్తెను. చాలండి, ఆగండి, ఒక నిమిషం ఆలోచిద్దాం. దేవుని మందసాన్ని వారు చేసిన పొరపాటు ఏంటంటే తెరచి చూశారంట. ప్రియ సహోదరి సార్ ఒకసారి ఆలోచించండి. మందసాన్ని తెరిచి చూస్తే తప్పేంటి? మందసం అంటే దేవుని సన్నిధి కదా. మరి దేవుని సన్నిధిని వారు నిజంగా ఆ పెట్టెను తెరిచి చూస్తే తప్పేంటి అని మనకు డౌట్ రావాలి కదా. అయితే విషాదం ఏంటంటే ఆ మందసము పెట్టెను తెరవాలి అంటే పైన కప్పును ఏం చేయాలి? తీయాలి. పైన కప్పు ఏముంది? ఒక్కసారి దృశ్యం చూడడానికి ప్రయత్నిస్తాం. పైన మూతను తీశారు. ఆ పైన మూతను తీశారంటే ఇప్పుడు మందసాన్ని కప్పిపెట్టింది ఏది? నిర్గమకాండము
త్వరగా చదువుదామండి. మందసాన్ని కప్పిపెట్టిన అనుభవంలోకి వస్తే ఆ మందసాన్ని ఏది కప్పివేసింది? 25వ అధ్యాయం 20వ వచనం, నిర్గమకాండము 25వ అధ్యాయము 20వ వచనంలో మందసము యొక్క పెట్టెను ఏది కప్పివేసింది? ఆ కెరూబు పైకి ఆఖరి లైన్ చదవండి. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు ఉండవలెను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసము మీద ఉంచవలెను. ఆ మందసం మీద ఉంచవలెను. ఒక నిమిషం. ఇప్పుడు మందసం యొక్క కప్పు ఏంటండి? కరుణాపీఠం. ఒకసారి దృశ్యం చూడడానికి ప్రయత్నిస్తాను. నెక్స్ట్ ఇమేజ్. ఆ పైన దృశ్యం ఏది అంటే, ఆ పైన ఏదైతే మందసాన్ని కప్పివేస్తుందో కప్పివేసే ప్రాంతం ఏది అంటే అది కరుణాపీఠం. ఒక్కసారి అదర్ ఇమేజ్. ఎప్పుడైతే పైన మందసమును కప్పిపేయడానికి పైన పెట్టిన ప్రాంతం ఏదండి? కరుణాపీఠం. ఇప్పుడు కరుణాపీఠం ఎప్పుడైతే, ఒకసారి చూడండి, మూత ఉంది కదా, ఆ మూత పేరు ఏంటండి? ఏం పేరు? గట్టిగా చెప్పండి. కరుణాపీఠం. ఆ కరుణాపీఠమును మూతగా పెట్టమని దేవుడు చెప్తే, ఇప్పుడు ఆ మందసం పెట్టె లోపల ఏముందో చూద్దామని వారు తొంగి చూశారంటే దేన్ని తీసి చూశారు? గట్టిగా చెప్పండి. కరుణాపీఠను తీసి చూశారు. కరుణాపీఠంను తీసి చూస్తున్నారంటే దేన్ని పక్కన పెట్టారు? కరుణను పక్కన పెట్టారు. అర్థమైనా? ఒకసారి చేయండి. కరుణ పక్కన పెడితే నెక్స్ట్ సెకండ్లో దేవుని శాపం, దేవుని తీర్పు. 50,070 మంది స్పాట్లు ఏమారండి? చచ్చిపోయారండి. అర్థమైనా? ఒకసారి చేస్తారా? ఈ దృశ్యము న్యూస్ వెళ్ళిపోయింది, వైల్డ్ ఫైర్ లాగా వెళ్ళిపోయింది. దావీదు ఒక్కసారి ఆశ్చర్యచకితుడైపోయాడు. 50,070 మంది చనిపోయారా? ఇశ్రాయేల్ దేశంలో అండి ప్రతి మనిషికి విలువ ఉంది. యూదుల్లో ప్రతి ఒక్కడు విలువైన వాడే. ఒక్కడు మరణిస్తే కూడా ఆ ఒక్కని కొరకు ఎన్ని సంవత్సరాలు యుద్ధం చేస్తారు. బహుశా మీరు ప్రస్తుతం చూస్తున్నారు కదండి, యుద్ధం జరుగుతూనే ఉంది, ఆగట్లేదు వాళ్ళు. ప్రతిరోజు బాంబులే. ఏంటంటే ఒక్కని మీద నువ్వు అటాక్ చేసావా, మీ వాళ్ళని తుడిచేదాకా వదలమనేవాది వారు. అంటే ఒక్కని ప్రతి వ్యక్తి ప్రాణము అంత విలువైందిగా భావిస్తారు. ఇక్కడ ఎంతమంది చనిపోయారంట? 50,000 మంది చనిపోతే దావీదు మనసు బోర్మని బాధపడుతూ ఉన్నాడు. అలా బాధపడుతున్న సందర్భంలో దావీదుకి అర్థమైంది ఎందుకు వారు చనిపోయారంటే పైన ఏముంది? కరుణాపీఠం ఉంది. వారు లోపల చూసే క్రమంలో దేని పక్కన పెట్టారు? కరుణను పక్కన పెట్టారు. ప్రియ సోదరి సోదరా, ఆ కరుణాపీఠం ఎవరు? ఆ మందసం ఎవరు? ఆ మందసమును తయారు చేసే క్రమాన్ని చూస్తే తుమ్మకర్రతో తయారు చేసి లోపల బయట ఆ దృశ్యాన్ని చూద్దాం. లోపల బయట బంగారు, మేలిమి బంగారంతో పూత పూయాలి. మేలిమి బంగారంతో పూత పూసినప్పుడు లోపలంతా ఏముందండి? తుమ్మకర్ర. ఇప్పుడు బయట దేంతో కప్పేశారు? బంగారంతో కప్పేశారు. ఇప్పుడు కప్పినప్పుడు పెట్టెని చూసినప్పుడు చెక్క పెట్టెలకు కనిపిస్తుందా, బంగారు పెట్టెలకు కనిపిస్తుందా? బంగారు పెట్టెలకు కనిపిస్తుంది. అర్థమేలా చేద్దాం. కానీ వాస్తవం లోపల ఎవరున్నారు? తుమ్మకర్ర ఉంది. తుమ్మకర్ర విలువలేనిది. ఎక్కడ పడితే అక్కడ మనకు తుమ్మకర్ర దొరుకుతుంది. టీకు కర్ర ఎక్కువనా, తుమ్మకర్ర ఎక్కువనా? టేక్ కర్ర ఎక్కువ. గంధపు చెక్క ఎక్కువనా, తుమ్మకర్ర ఎక్కువనా? గంధపు చెక్క ఎక్కువ. అలాంటిది తుమ్మకర్ర విలువలేని దానికి, తుమ్మకర్ర మానవత్వానికి గుర్తు. విలువలేని, ఒక స్థిమితంగా ఉండలేని పరిస్థితి. కర్ర స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. అందుకొరకు తలుపులు కొన్ని కాలాల్లో మనకు పడవు. ఎందుకు పడవు అంటే స్ట్రెచ్ అయిపోయింది లేదా కండెన్స్ అయిపోతూ ఉంది. చెక్క మారుతూ ఉంటుంది. మనిషి ఎప్పుడు మారేవాడే. మనిషి ఎవరంటే నిన్న నేడు నిరంతరము మారేవాడు మనిషి. ఏకరీతిగా ఉన్నవాడు దేవుడు. బంగారు దైవత్వానికి గుర్తు. అందుకొరకు జ్ఞానులు వచ్చి దేవుని గణపరిచినప్పుడు దేంతో గణపరిచారు? బంగారు సాంబ్రాణి బోల. బంగారు అంటే దైవత్వానికి గుర్తు. చెక్క, తుమ్మకర్ర మానవత్వానికి గుర్తు. సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దైవము ఎవరండి? యేసుప్రభు. జీసస్ క్రైస్ట్ ఈజ్ పర్ఫెక్ట్లీ మ్యాన్ అండ్ పర్ఫెక్ట్లీ గాడ్. అందుకొరకు జీసస్ క్రైస్ట్ ఈజ్ అ కంప్లీట్ మ్యాన్ అండ్ అ కంప్లీట్ గాడ్. కంప్లీట్ మ్యాన్ అంటే రైమాండ్స్ కాదు. కొంతమంది కంప్లీట్ మ్యాన్ అంటే రైమాండ్స్ ద కంప్లీట్ మ్యాన్ అనుకుంటారు. కాదు. జీసస్ క్రైస్ట్ ఈజ్ అ కంప్లీట్ మ్యాన్ యాజ్ అ పర్ఫెక్ట్ మ్యాన్ అండ్ ఆల్సో అ పర్ఫెక్ట్ గాడ్. సంపూర్ణ దేవుడు, సంపూర్ణమైన మానవుడు. అయితే ఇప్పుడు గమనించినట్లయితే మరి ఇప్పుడు కరుణాపీఠము దేనికి సాదృశ్యము?
కరుణాపీఠం మీద ప్రతిసారి ఏం జరుగుతుందంటే, ఎందుకొరకు కరుణాపీఠము దగ్గర మానవ తీర్పు కొట్టివేయబడిందంటే, ఎందుకు మానవ ఉగ్రత కరుణాపీఠం ఎందుకు రాదో ఒకసారి రండి. లేవి కాండము, బుక్ ఆఫ్ లెవిటికస్ అందరం కలిసి లేవి కాండము ఒకసారి కరుణాపీఠములో ఏం జరుగుతుందో 16వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. లేవి కాండం 16వ అధ్యాయము 14వ వచనం. లెవిటికస్ చాప్టర్ 16 వర్స్ 14. అప్పుడు అతడు ఆ కోడె రక్తములో కొంచెము తీసుకొని తూర్పు ప్రక్కను కరుణాపీఠము మీద తన వ్రేలితో ప్రోక్షించి. ఇప్పుడు వేలితో కరుణాపీఠం మీద ఏం ప్రోక్షించాలంట? రక్తం ప్రోక్షించాలి. బాగా వినండి. తీర్పు లయమవ్వాలి అంటే, పాపము లయమవ్వాలి అంటే రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదు. అన్ని మతాలు చెప్పేది అదే, అన్ని వేదాలు చెప్పేది అదే, అన్ని గ్రంథాలు చెప్పేది అదే. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. మరి ఇప్పుడు రక్తాన్ని తీసుకొచ్చి దేని మీద ప్రోక్షించాలంట? కరుణాపీఠం మీద ప్రోక్షించాలి. అందుకొరకే కరుణాపీఠం మీద ఏముంది? రక్తం ఉంది. అందుకొరకే అన్ని బలులకు ఒక్క జవాబుగా అపరాధ పరిహారార్థ బలిగా తానే అప్పగించుకున్నాడు కల్వరి శిలువలో. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు కరుణాపీఠం అంటే ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. అందుకొరకు యేసు ప్రభువారిలో కృపయు సత్యము రెండు చేంజ్ చేశాయి, ముద్దాడినాయంట. కల్వరి శిలువలో కృపా సత్యం రెండో చేంజ్ చేసుకున్నాయి, కలుసుకున్నాయి, రెండు ముద్దాడాయి. అందుకొరకే యేసు ప్రభును ఎప్పుడైతే ఆయన కృపను ప్రక్కన పెడతావో, ఆయన కృపను ప్రక్కన పెట్టే దుస్సాహసం చేస్తావో, అక్కడ తీర్పు, అక్కడ శాపం తప్ప ఇంకా మిగతా ఏది రాదు. విషాదం ఏంటంటే బెత్సమేసు వారు చేసిన పొరపాటు, ఆయన కరుణాపీఠం ఏం చేశారు? పక్కన పెట్టేశారు. ఈరోజు యేసు ప్రభుని పక్కన పెట్టేస్తున్నావా? ఆయన కృపను, ఆయన కనికరమును ప్రక్కన పెట్టేస్తున్నావా? కనికరించుటలో ఆనందించే దేవుడును ప్రక్కన పెడితే, ఆయన కనికరాన్ని పక్కన పెడితే తీర్పు రాక తప్పదు. ఆ తీర్పు ఎవరు కూడా తట్టుకోలేరన్న సత్యాన్ని దేవుని సేవకుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రాత్రి ఈ వాక్ శబ్దాన్ని ఎక్కడి నుంచి వింటున్నావో తెలియదు, కానీ దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను ప్రేమించిన వాడు, కనికరం చూపు తండ్రి, కల్వరి శిలువలో నీ కొరకు రక్తమంతటిని కార్చాడు. ఎందుకంటే తీర్పు నీ మీద రావద్దని. ఆయనే కనికరములో ఆనందించే దేవుడు, కనికరము చూపుటలో సంతోషించే దేవుడు. తన్ను తాను కల్వరి శిలువలో అప్పగించుకున్నాడు. ఒక్కసారి యేసు వైపు చూడు. ఆ శిలువను పక్కన పెట్టే దుస్సాహసం చేయొద్దని మరొకసారి దేవుని సేవకుడు జ్ఞాపకం చేస్తున్నా. నువ్వు నరకానికి వెళ్ళేది తప్పు చేసినందుకు కాదు, ఎందుకంటే అందరూ పాపులే, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడి నుంచి మహిమను పొందలేకపోతున్నారు. మరి నువ్వు ఎందుకు వెళ్తున్నావు? ఎందుకు అగ్నిగుండంలో అగ్ని ఆరదు, పురుగు చావదనే ఆ భయంకరమైన నరకాగ్నికి ఎందుకు వెళ్తున్నావు అంటే, నువ్వు పాపము చేసినందుకు కాదు వెళ్ళేది, దేవుని కనికరమును నువ్వు కాదన్నందుకు, క్రీస్తు ప్రభువారు ముగించిన కల్వరి శిలువ కార్యాన్ని, కృపా కార్యాన్ని, పాప క్షమాపణ కార్చిన రక్తాన్ని వద్దని పక్కన పెడితే అప్పుడు వచ్చే తీర్పు ఏంటంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈరోజు దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు, కనికరము చూపు తండ్రి దగ్గరికి వస్తావా? యు వాంట్ టు కమ్ బ్యాక్ టు ద ఫాదర్ హూ ఇస్ మెర్సిఫుల్. నీ పాపములు క్షమించాలని ఇష్టపడుతున్న దేవుడు, ఆనందిస్తున్న దేవుని కడకు రావాలని కాస్తుంటే నేడే నీ జీవితంలో రక్షణ విధంగా దేవుడు మార్చునుగాక, నీ జీవితాన్ని దేవుడు ముద్రించునుగాక. జీవనంలో నీ పేరును దేవుడు ఈరోజు ఈ రాత్రి నీ పేరును జీవనంలో రాయునుగాక. ఎప్పుడైతే కరుణాపీఠమును పక్కన పెట్టాడో, విషాదం ఏంటంటే బెత్సమేసులో మరణం. అయితే అదే కనికరమును కోరుకున్నాడు దావీదు. తెగులు వస్తూ ఉంది, ఆ తెగుల్లో ఒక్కసారి శాపము ఆశీర్వాదంగా మార్చబడింది. ఇప్పుడు వెంటనే దావీదు తీర్మానించుకున్నాడు, నా జీవితంలో ఏది జరిగినా సరే నాకు ఒకటే పరిష్కారము. నా జీవితంలో ఎప్పుడు నేను ఎప్పుడు బాధలు ఉన్నా, ఎప్పుడు ఇరుకులో ఉన్నా, ఎప్పుడు సమస్యలు ఉన్నా, ఎప్పుడు బాధలు ఉన్నా నేను ఒకటే ఆశ్రయిస్తాను. నా జీవితంలో సమస్యలకు పరిష్కారం ఒకటే, అది క్రీస్తు ప్రభువారు, దేవుని యొక్క కరుణ పీఠము, దేవుని యొక్క కరుణను ఆశ్రయిస్తాను, దేవుని యొక్క కృపను ఆశ్రయిస్తాను. ఆ కృప ముందు నా సమస్యలు ఏవి కూడా పెద్దవి కావు. ఒకరోజు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. దేవుని మందిరం కట్టాలని ఆశ, తపన రగిలిపోతూ ఉంది. వెంటనే దేవుని మందిరం నిర్మిద్దామని చెప్పి సేవకుని చెప్పేసరికి సేవకుడు చాలా సంతోషపడ్డాడు. ప్రభు అన్నాడు, దావీదా, నీ చేతులు రక్తాన్ని ఒలికించాయి కాబట్టి నువ్వు మందిరం నిర్మించడానికి వీలు లేదు. మరి ఎవరు కట్టాలి? నీ కుమారుడు నేను ఏర్పరచుకుంటాను. సొలొమోను ఏం చేస్తాడు? నా మందిరాన్ని కడతాడు. వెంటనే కావలసిన సామాగ్రి అంతటిని సిద్ధపరిచాడు, కావలసిన ధనాగారం అంతటిని సిద్ధపరిచాడు, బ్లూ ప్రింట్ నమూనాను అంతటి సిద్ధపరిచాడు. మాస్టర్ ప్లాను దేవుడి నుంచి పొందుకున్నాడు దావీదే. కావలసిన డబ్బంతటిని సిద్ధపరిచాడు దావీదే, పనివారిని సిద్ధపరిచాడు దావీదే, అన్నీ రెడీ చేశాడు.
రెడీ చేసి సొలొమోనుకి ఇచ్చి, ఇంక్లూడింగ్ ఏ రూమ్కి, ఏ గదికి ఏ ప్రేయర్ పెట్టాలో, సెంటర్ ఏ గది ఉండాలో, మొత్తం కరుణాపీఠము మొత్తము దేవుని యొక్క సొలొమోను దేవాలయాన్ని ఎలా నిర్మించాలో పక్కా ప్లాన్ అంతటినిచ్చి, రూమ్స్తో పాటు రూమ్ పేర్లతో పాటు డిసైడ్ చేసి బ్లూ ప్రింట్ తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చాడండి? సొలొమోనుకి ఇచ్చాడు. జాగ్రత్త విందాం. సొలొమోను చేతిలో పెట్టేసరికి సొలొమోను ఇప్పుడు దేవుని మందిర నిర్మాణం ఆరంభించాడు. ప్రియ సోదరి సోదరుడు గమనించండి, మందిరం అంటే ఎలా ఉండాలి, దేవుని సంఘం అంటే ఎలా ఉండాలి. నాకు చాలా సంతోషం అనిపించింది. సేవకులందరూ కూడా జిల్లా మొత్తమా లేకపోతే 4 మండలాల ఒక్కసారి చేతులు పైకెత్తారా? దేవుడు ప్రతి సేవకుని తన పరిచయం దీవించునుగాక. సేవకులందరూ వచ్చారు, చాలా సంతోషం. ఎందుకంటే సహోదరులు ఐక్యమత్యము కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అక్కడ అభిషేకం పొర్లి ప్రవహిస్తున్న అనుభవంలోకి వచ్చి అక్కడ ప్రభు అంటాడు, అక్కడ నేను వారికి ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఆజ్ఞాపిస్తాను. సంఘాలన్నీ కలుసుంటే, దేవుని బిడ్డలందరూ కలుసుంటే అక్కడ వచ్చేది ఒకటే, ఆశీర్వాదం, శాశ్వత జీవం. దేవుడు ఈ ఆశీర్వాదమును ఈ జిల్లాలో దేవుడు రగిలించునుగాక. ప్రతి దానికి కొట్టుక సావడమే, ప్రతి దానికి కొట్టుక సావడమే. సాతాను బాధ ఏం తెలుసా? ఆశీర్వాదం రావద్దు, శాశ్వత జీవము రావద్దు. కాబట్టి అహంకారం రెచ్చగొట్టి అక్కడ ప్రాంతంలో చీల్చేసి దేవుని బిడ్డలందరినీ చీల్చి పడేస్తే అక్కడ ఆశీర్వాదం ఉండదు, శాశ్వత జీవం ఉండదని వాని బాధ. అయితే ఎప్పుడైతే దేవాలయం దేవుడు నిర్మిస్తున్నాడో చూడండి, సొలొమోను నిర్మిస్తున్న సందర్భంలో బైబిల్ ఒక అద్భుతమైన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. రండి ఒకసారి 1వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 7-8 వచనాలతో రోజు అవుతారా? 1 Kings chapter 6 verse 7 and 8. తరువాత అధికార మండపం కట్టించెను, కప్పబడెను, లోపలి ఆవరణంలో నివాసపు ఇంటిని ఆ విధంగానే కట్టించెను. మరియు సొలొమోను ఇప్పుడు సొలొమోను కట్టించిన నిర్మాణం అంతట్లో, ఆయన నిర్మాణ ప్రాంగణములు అన్నిట్లో కూడా ఆయన నిర్మాణించుకున్న క్రమంలో ఒక్కసారి దేవాలయం నిర్మాణం దగ్గరకు వచ్చేసరికి దేవుని మందిర నిర్మాణం ఆరంభించిన ప్రక్రియలో ఒక ప్రస్ఫుటమైన మాట మనం చూస్తాం. ఏంటంటే అక్కడ సుత్తి శబ్దము కానీ, ఇనుప శబ్దము కానీ, కనీసము ఒక శబ్దము కానీ దేవాలయం నిర్మాణంలో రాలేదండి. ప్రియ సోదరి సోదరు విందాం జాగ్రత్త. దేవుని మందిర నిర్మాణంలో శబ్దం లేదంట, నాయిస్ లేదంట, కలరం లేదంట, అంటే న్యూసెన్స్ లేదు. అక్కడ న్యూసెన్స్ లేదంటే మన భాషలో చెప్పాలంటే ఫ్రిక్షన్ లేదండి. అంటే ప్లాన్ ఏది ఇస్తే అది రాయి ముందే తొలిపించబడి తీసుకొచ్చి ఇక్కడ ఏం చేశారండి? అసెంబ్లింగ్ చేశారు. అసెంబ్లింగ్ చేస్తున్నప్పుడు కనీసం ఒక్క దగ్గర కూడా మిస్ మ్యాచ్ లేదంట. మనం మాస్టర్ ప్లాన్ ఇస్తాం, మొత్తం ఆ మాస్టర్ ప్లాన్ ఇచ్చిన తర్వాత లాస్ట్కి ఎగ్జిక్యూట్ చేసే దగ్గరికి వచ్చేసరికి పక్కా ఇంజనీర్లు, మళ్ళీ కంప్యూటర్లు ఉన్నాయి, మళ్ళీ దినాల్లో కంప్యూటర్లు ఉన్నాయి, మెజర్మెంట్లు ఉన్నాయి, పక్కా చూసుకుంటారు, అన్నీ చేసి రెడీ చేస్తారు. మళ్ళీ వచ్చిన తర్వాత సార్ కొద్దిగా ఏమైంది, అటు ఇటు అయింది, కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, మళ్ళీ కత్తి పట్టుకొని మళ్ళీ దాన్ని రంపం పట్టుకొని మొత్తం అంతా దాన్ని సెట్ చేయాల్సిన పరిస్థితి. కానీ దేవాలయ నిర్మాణంలోట కనీసము ఒక సుత్తి వాడలేదు, సుత్తి గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రమును వినబడలేదు. ఇది దేవుని మందిరం ఉండాల్సింది ఏంటండి? ఆ ధ్వని ఎంత మాత్రము వినబడలేదు. అంటే శబ్దాలు లేవు, అరుచుకోవడం లేదు, కరుచుకోవడం లేదు. అక్కడ సమాధానమును నెమ్మది మాత్రమే ఉంది. అందుకొరకే యెరూషలేము అంటే సమాధాన పట్టణం. నిజంగా మన జీవితంలో పరిచర్యలు ఏముండాలండి? సమాధానం ఉండాలి. ప్రతిసారి గొడవ. దేనికండి? చివరికి ఏం సాధిస్తున్నావు? సమాధానమే భంగపరచబడింది. కానీ దేవుని నిర్మాణంలో అంట కనీసం సుత్తి శబ్దం కానీ, గొడ్డలి శబ్దం కానీ, ఇనుప శబ్దం కానీ ఏది కూడా వినిపించబడలేదు. సో సైలెంట్, సో పీస్ఫుల్, సో గ్లోరియస్. దేవుని బిడ్డలంటే సమాధాన వారసులై ఉండాలి. అందుకో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చెప్పాలంట? సమాధానము కలుగును గాక.
ప్రాంతాల్లో సమాధానం ఉండాలి. అయితే అలాంటి నిర్మాణం ఎప్పుడైతే సొలొమోను చేస్తున్నాడో అంతా నిర్మాణం అయిపోయిందంటండి. లాస్ట్కి రూమ్స్కి పేర్లు పెడతా ఉన్నాడంట. పేర్లు పెడతా ఉండేసరికి మెయిన్గా మందసం తీసుకొచ్చి పెట్టే గదిని సెంటర్ రూమ్గా డిజైన్ చేశాడు. బాగా వినండి, జీవితంలో సెంటర్ మోస్ట్ ప్రాంతం దేనికి ఇవ్వాలండి? మందసం అంటే దేవుని సన్నిధికి ఇవ్వాలి. అయితే మందసం రూమ్ గది కట్టిన తర్వాత దానికి పైన పేరు పెడదామని చెప్పి అందరు ఎదురు చూస్తూ ఉన్నారంట. ఈయన పేరు మార్చేశాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న కమాండ్ ఇచ్చాడు, పేరు మార్చేయమన్నారు. ఆలోచించండి, మందసం విషయంలో ఏ మార్పులు చేసినా సరే దేవుడు ఒప్పుకోలేదు. మార్పులు పక్కన పెడితే ఎట్లా పడితే అట్లా ముడితే కూడా దాన్ని ఒప్పుకోలేదు, ప్రాణాలే పోయాయి. కానీ పేరు మారుస్తే మాత్రం ప్రాణాలు పోలేదంట. దేవుడు సంతోషించాడంట. ఏం పేరు మార్చారు? రండి, 1 దినవృత్తాంతములు 28వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. 1 Chronicles chapter 28 verse 10 and 11. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరము కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనస్సునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగింపుము. అప్పుడు దావీదు మంటపమునకు, ఈ మాట వినండి, మంటపమునకు, మందిరపు కట్టడమునకును బొక్కసపు సాలలకును మేడ గదులకును లోపలి గదులకును కరుణాపీఠపు గదికిని. ఇప్పుడు ఆ గదికి పేరు మార్చేసి ఏం పేరు పెడుతున్నానండి? కరుణాపీఠపు గది. వాస్తవంగా ఏమనాలి అంటే మందసమున్న గది లేదా మందసపు గది అని రాయాలి. మందసపు గది అని రాయట్లేదంట. ఏమంటున్నారు? కరుణాపీఠపు గది. పేరు మార్చేశాడు. ఏం పేరు మార్చేశాడండి? కరుణాపీఠపు గది. ప్రియ సోదరి సోదరా, ఎందుకు ఆ పేరు మార్చారు తెలుసా? ఒక్కసారి సొలొమోను జ్ఞాపకం చేసుకుంటే, సొలొమోను, నువ్వు ఈరోజు రాజసింహాసనంలో కూర్చోడానికి అర్హుడవు కాదయ్యా. ఎందరో నీ సహోదరులు నీకంటే విలువైన వారు ఉన్నారు. నీ జన్మ విధం ఒకసారి చూస్తే ఉజ్జా మరణము కారణమైంది. అలాంటి పరిస్థితుల్లో నిజముగా కరుణాపీఠమే లేకపోతే, కరుణ లేకపోతే, దేవుని కనికరం లేకపోతే అసలు నువ్వు రాజు స్థానంలో కూర్చుండేవాడవే కాదు. నేను రాజునయ్యేవాడినే కాదు. వాస్తవంగా చెప్పాలంటే ఆ రోజు తెగుల్లో నేను ఆల్రెడీ చనిపోయి నాతో పాటు అందరూ కూడా మరణించేవారు. బెత్షెమెషులో కూడా అనేకులు మరణించారు. ఒకే కారణము, ప్రతి ప్రాంతంలో మరణించడానికి కారణం కరుణాపీఠం ప్రక్కన పెట్టడం, బ్రతకడానికి కారణం కరుణను ఆశ్రయించడం. కాబట్టి జీవితాంతము నీ జీవితంలో సెంటర్ మోస్ట్ ఏది ఉండాలి? కరుణాపీఠపు రాజ్య పరిపాలన చేయాలి. అంటే నీ జీవితంలో ఏది ఏలాలి అంటే కనికరము, కరుణ ఏలాలి. ఒక మాటలో ఎప్పుడైతే దావీదు అది జ్ఞాపకం చేశాడో, సొలొమోను దాని పేరు మార్చేసి కరుణాపీఠముగా మార్చేసుకున్నాడు. ప్రియ సోదరి సోదరా, ఎప్పుడైతే కరుణాపీఠము, దేవుని కరుణను ఆశ్రయిస్తావో, యేసుక్రీస్తు వారి యొక్క కనికరమును, కరుణను ప్రతిరోజు కోరుకుంటావో, నీ జీవితంలో ఇదే సమాధానము, ఇదే నెమ్మది, ఇదే అద్భుతమైన దేవుని మహిమను దేవుడు చేరవచ్చిన ప్రతి కుటుంబాల్లో స్థిరపరచునుగాక. అందుకొరకే ఇంకొక ప్రభావము, కరుణాపీఠమును దగ్గర నువ్వు ఏదైనా తీసుకొస్తే ఏమవుతుందో తెలుసా? కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది. శాపము ఆశీర్వాదంగా మార్చబడమే కాదు, చివరికి ఆ ప్రాంతము కరుణాపీఠము దగ్గరికి ఏది తీసుకొచ్చినా సరే పాడైపోతున్నది, నాశనం అవుతుంది కూడా, తాజాగా నూతనంగా మార్చబడుతుంది. బహుశా మీకు అందరికీ అర్థమైంది కదా. ఒక మాట చెప్తాను. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఏం తిని బతికారు? మన్నా తిని బతికారు. కరే, మన్నా ఎప్పుడైతే దేవుడు మన్నాను జ్ఞాపకం చేశాడో, మన్నా ఎక్స్పైరీ డేట్ ఎంత అండి? ఎన్ని రోజులు ఉంటుంది మన్నా? మనం ఏదైనా వస్తువు తీసుకుంటే కింద రాస్తారు బెస్ట్ బిఫోర్, దీని లోపల దీన్ని ఏం చేయాలి? కన్జ్యూమ్ చేయాలని చెప్తారు. మన్నా ఎంత లోపల భోజనం చేయాలి? 1 డే, ఎగ్జాక్ట్ 1 డే. మన్నా 1 డే కల్లా డిలే అవుతే ఏమవుతుందండి? రండి ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 16వ అధ్యాయము 20వ వచనం. నిర్గమకాండం 16:20. ఎక్సోడస్ 16:20. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయము వరకు దానిలో కొంచెము మిగిల్చుకొనగా, బాగా వినండి, దానిలో కొంచెము మిగుల్చుకొనగా అది పురుగు పట్టి, బాగా వినండి, పురుగు పట్టి కంపు కొట్టెను. బాగా వినండి, పురుగు పట్టి కంపు కొట్టింది. ఎన్ని రోజులు ఆపితే? ఒక్కరోజు ఆపితే. జాగ్రత్త వినండి, ఒక్కరోజు ఆపితే అది పురుగు పట్టింది, కంపు కొట్టింది. బైబిల్లో చాలా రొట్టెలు ఉన్నాయి. నిబంధన రొట్టెలు, సన్నిధి రొట్టెలు, మన్నా కూడా రొట్టెనే. అలాగే ఇప్పుడు నిబంధన రొట్టెను, సన్నిధి రొట్టెలు చూడడానికి ప్రయత్నిస్తాను. నిర్గమకాండం 25వ అధ్యాయము 30వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 25 verse 30. ఇది ఎన్ని రోజులు ఉంటుంది?
నిర్గమకాండము 25 నిత్యము నిత్యము నా సన్నిధిని సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను. బల్ల మీద ఉంచవలను. ఇప్పుడు సన్నిధి రొట్టెలు నిత్యం ఉండాలంటే ఎప్పుడు ఉండాలి? అయితే మరి నిత్యం ఉండాలంటే ఈ రొట్టె ఎప్పుడు పాడైపోతుంది? లేవికాండము 24వ అధ్యాయము 8వ వచనం. ఇప్పుడు సన్నిధి రొట్టెల ఎక్స్పైరీ డేట్ చూద్దాం. లేవికాండము 24వ అధ్యాయము 8వ వచనం త్వరగా చదవండి. యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధనను బట్టి ఇశ్రాయేలు యొద్ద దాన్ని తీసుకొని నిత్యము యెహోవా సన్నిధిని చక్కపరచుండాలి. చక్కపరిచే క్రమాన్ని దేవుడు విశ్రాంతి దినమందు ఇచ్చాడు. అంటే సబ్బాతునందు మార్చాలి. అంటే ఇప్పుడు నిబంధన రొట్టెలు ఎంతసేపు ఉంటాయి? 7 రోజులు ఉంటాయి. విశ్రాంతి దినం నుంచి విశ్రాంతి దినం ఎంత గ్యాప్ అండి? 7 days. 7 daysలో సన్నిధి రొట్టెలు ఏమవుతాయి? పాడైపోతాయి. కాబట్టి నిత్యము చక్కపరచాలి అంటే ప్రతి 7 రోజులకి ఏం చేయాలి? మారుస్తుండాలి. అర్థమయ్యేలా చేయండి. మన్నా ఎన్ని రోజులు ఉంటుంది? 1 day. నిబంధన రొట్టెలు ఎన్ని రోజులు ఉంటాయి? అంటే రొట్టెల గురించి మాకెందుకంటారా? లేదు. అందుకొరకే రొట్టెలు చాలా ప్రాముఖ్యమైనవి, ప్రమాణవికమైనవి. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, ఆయన నోటి నుంచి వచ్చే అంతే. రొట్టె దేని గుర్తు అంటే దేవుని మాట గుర్తు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నిబంధన రొట్టెలు 7 రోజుల్లో పాడవుతాయి, మన్నా 1 రోజులో పాడవుతాయి. ఇప్పుడు జాగ్రత్త వినండి. నిర్గమకాండము 16వ అధ్యాయము 33వ వచనం చదువుతారా? కాబట్టి మోషే అహరోనుతో నీవు ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక ఓమేరు మన్నా పోసి నీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దానిని ఉంచుమనెను. దేని ఉంచాలి? మన్నాను ఉంచాలి, నిత్యం ఉంచాలి, తరతరాలు ఉంచాలి, కట్టడగా ఉంచాలి. అంటే మందసము లోపల నిత్యం ఉండాలి. ఏది ఉండాలండి? మన్నా ఉండాలి. ఇప్పుడు మీరు ప్రశ్న అడగండి. మోషే వచ్చి అహరోన్కి మాట చెప్తే మనం అహరోన్ పోషణ ఉంటే ఏమంటాం తెలుసా? మరుసటి రోజుకి ఏమవుతుంది? అది పాడైపోతుంది. అయ్యా, పురుగులు పడుతుంది, కంపు కొడుతుంది. పురుగులు బట్టి కంపు కొట్టి మరుసటి రోజుకి పాడైపోతే నువ్వు తీసుకెళ్ళి దేంట్లో పెట్టమంటున్నావు? మందసంలో పెట్టమంటున్నావు. అది ఎన్ని రోజులు ఉండాలంట? నిత్యము తరతరాలుగా ఉండాలి. ఇది సాధ్యమవుతుందా అని అడగాలి. అడుగుతామా లేదండి? అడగరా మీరు? వారం క్రితం వండిన భోజనం తీసుకొచ్చి వీళ్ళకి పెట్టండి అని చెప్పి ఒకళ్ళు తీసుకొని పెడితే మీరు తింటారా అండి? అసలు ముందు రోజే తినట్లేదు. పూటకు ఫ్రెష్గా వండి పెట్టాలి మనకు. అంటే అహరోన్కి లాజిక్ పనిచేయదంటారా? ఎందుకు పనిచేయదు? వెంటనే అడిగి ఉండాలి. ఏమని అడిగి ఉండాలి? అయ్యా, మరుసటి రోజుకల్లా ఈ మన్నా ఏమవుతుంది? పురుగు పడుతుంది, కంపు కొడుతుంది కదా, నువ్వు తీసుకొచ్చి నిత్యం ఉండాలని చెప్తున్నావాను అని ఎందుకు అడగలేదు తెలుసా? ఎందుకు అడగలేదంటే బాగా వినండి, జాగ్రత్త వినండి. అద్భుతమైన మాట. ఈరోజు నీ కుటుంబం, నీ స్వాస్థ్యం, నీ ఆస్తి, నీ బిడ్డలో నీకు చెందిన నీ పొలము, నీ ధనము, నీ వాహనము, నీది ఏదన్నా కావచ్చు, నీ స్వాస్థ్యం కానీ నిత్యము తాజాగా ఉండే అద్భుతమైన సీక్రెట్ని దేవుడు పరిచయం చేస్తున్నాడు. ₹1,00,00,000 తలంపు, జాగ్రత్త పట్టుకోవాలి. ఇప్పుడు మన్నాని ఎందుకు పాడవదంట తెలుసా? అది తీసుకొచ్చి దేని కింద పెట్టమంటున్నాడు? కరుణాపీఠం కింద పెట్టాలి. బాగా వినండి. కరుణాపీఠం కింద తీసుకొస్తే మరుసటి రోజు పాడైపోయే మన్నా నిత్యము తాజాగా ఉంటుంది. ఈరోజు మన్నా ఇప్పుడు వెళ్ళి కూడా మందసంలో చూస్తే ఆ మన్నా ఎలా ఉంటుందండి? తాజాగా ఉంటుంది. ఎందుకు తాజాగా ఉంటుంది? ఎందుకు తాజాగా ఉంటుందంటే కరుణాపీఠం యొక్క ప్రభావం క్రిందకు తీసుకొస్తే పాడైపోయేది ఏదైనా సరే తాజాగా ఉండాల్సిందే. బహుశా మీరు నమ్మకపోతే ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉంటే వాళ్ళందరూ సుమారు 250 మంది భూమి నెరలు విడిచి అక్కడ భూస్థాపితం అయిపోయి సజీవ సమాధి చచ్చిపోయేసరికి వారికి ఒక పాట నేర్పించాలి దేవుడు ఆశపడి అన్నాడు, నిత్యము కట్టడగా ఉండినట్లు అయ్యా తీసుకురండి, ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క కర్ర తీసుకొని రండి అని చెప్పి ఎండిపోయిన కర్రలు తీసుకురమ్మన్నాడు. బాగా వినండి. ఈరోజు నీ జీవితం ఎండిపోయిందా? ఈరోజు నీ జీవితంలో నిస్సారమైన జీవితంగా ఉందా? ఈరోజు ఫలము లేని జీవితంగా ఉందా? అయ్యా, ఎంతో ప్రయాసపడుతున్నాను కానీ నా జీవితంలో నిజంగా రాబడి లేదు, దేవుని ఆశీర్వాదం లేదు, అన్ని పాడైపోతున్న బతుకులో ఉన్నాను, ఎండిపోయిన ఎండమావిలాగా ఉన్నానని బాధపడుతున్నావా? అలాగే జరిగింది. ఒక్కొక్క గోత్రానికి కర్ర తీసుకురమ్మన్నారు. లాస్ట్కి లేవి గోత్రానికి ప్రజెంటేషన్గా అహరోన్ పేరు రాశారు. తీసుకెళ్ళి నిబంధన మందస్సం దగ్గర పెట్టారు. వెంటనే ప్రభువు అన్నాడు, మోషే
వీళ్ళకి అర్థమైంది, తీసుకురా మరుసటి రోజు అని. రాత్రి పెట్టారు, మరుసటి రోజు తీసుకొచ్చారు. తీసుకొచ్చి బయట చూసుకునే లోపల అహరోను కర్ర చిగురించింది, పూత పూసింది, కాయలు కాసింది. మిగతా కర్రలన్నీ ఎండిపోయి ఉన్నాయి. బయటకు తీసుకొచ్చేసరికి చిగురు, పూత, కాయ. ఈరోజు ప్రశ్న అడుగుతున్నా, చిగురు ఎంతసేపు ఉండాలి? పూత ఎంతసేపు ఉంటుంది సాధారణంగా? కాయలు ఎంతసేపు ఉంటాయి? ఎప్పుడు కాయలాగే ఉంటుందండి. మామిడి చెట్టు ఉంది, అలాగే ఉండిపోతుంది కాయ. తర్వాత ఏమవుతుంది? పండుతుంది, పండిపోయిన తర్వాత రాలిపోతుంది. ఇది ప్రకృతి క్రమం ఒప్పుకుంటారా? బయటకు తీస్తే అది ఎక్కువసేపు బయట పెడితే ఏమవుతుందంటే అండి, పాడైపోవాలి టెక్నికల్గా. ఎస్, రండి బైబిల్లో చూస్తాం. సంఖ్యాకాండం 17వ అధ్యాయం, నంబర్స్ చాప్టర్ 17:10. సంఖ్యాకాండం 17:10లో వెంటనే అది పాడైపోతుందని మోషేకు తెలవాలి, అందరికీ తెలుసు. వాస్తవంగా ప్రకృతి రీత్యా అహరోను కర్ర చిగురించిన, పూత పూసినా సరే తిరిగి అలాగే బయట పెడితే ఆ పూత పోతుంది, ఆ చిగురు పోతుంది, ఆ కాయలు రాలిపోతాయి. అయితే ఏంటనే దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటి? అప్పుడు యెహోవా మోషే తిట్లనెను, తిరగబడిన వారి గూర్చి ఆనవాలుగా కాపాడబడినట్లు. ఆనవాలుగా, ఈ మాట వినండి, కాపాడబడినట్లు. ఆ తాజాతనము, ఆ చిగురు, ఆ పూత, ఆ కాయలు కాపాడబడాలి అంటే, చదవండి, అహరోను కర్రను మరలా శాసనముల ఎదుట ఉంచుము. చాలు. మరలా శాసనం ఎక్కడ ఉంటాయి? కరుణాపీఠం కింద ఉంటాయి. కాబట్టి తిరిగి మరలా నువ్వు అహరోను కర్రను తీసుకొచ్చి కరుణాపీఠం కింద పెట్టేసేయి. పెడితే అది నిత్యము కాపాడబడుతుంది, నిత్యము తాజాగా ఉంటుంది, నిత్యము అది జీవయుక్తంగా ఉంటుంది, నిత్యము ఫలభరితంగా ఉంటుంది, నిత్యము దాని పూత, దాని కాపు అలాగే దేవుడు భద్రపరుస్తాడు. ఒకే కారణం ఏంటంటే ఆ అహరోను కర్ర దేని కిందకు వచ్చింది? కరుణాపీఠం కిందకు వచ్చింది. ఈరోజు ప్రియ సోదరి సోదరా, నీ జీవితం ఒక ఎండిపోయిన కర్రలాగా మిగిలిపోయిందా? బైబిల్లో ఎండిపోయిన ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఎండిపోయిన ఎముకలు నిన్నటి రోజు చూసాము. వాటికి వెళ్ళి దేవుడు సేవకుడు జ్ఞాపకం చేసి అన్నాడు, వెళ్ళి బ్రతుకుము అని సెలవిచ్చమన్నాడు. నాభి సూత్రము ఇంకా తెంపబడలేదు, ఉప్పు చేత కడగబడలేదు. 16వ అధ్యాయం ఏచిక నిన్న రోజు చూస్తూ వచ్చాం. అటువంటి భయంకరమైన పరిస్థితిలో 2 సార్లు రక్తసిక్తం అయిపోయి ఉన్న ప్రాంతంకి వెళ్ళి దేవుడు ఒకటే మాట అన్నాడు, నీవు బ్రతుకుము అన్నాడు. యు బెటర్ లివ్. నిన్నటి రోజు బ్రతుకుము అంటే ఈరోజు ఎలా బ్రతకాలో జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. ఎలా బ్రతకాలంట? దాన్ని తీసుకొచ్చి దేని కింద పెట్టాలి? కరుణాపీఠం కింద పెట్టాలి. ప్రియ సోదరి సోదర, కరుణాపీఠం కింద పెట్టినట్లయితే ఎండిపోయిన జీవితము తిరిగి చిగురిస్తుంది, పూత పూస్తుంది, కాయలు కాస్తుంది. ఈరోజు సమస్యలు ఉన్నావా? బాధలు ఉన్నావా? అందుకొరకే హెబ్రీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో నేరుగా కృపా సింహాసనం డైరెక్ట్ పోలేవు. ఇక్కడ నుంచి అమెరికాకు డైరెక్ట్ పోవచ్చా? కువైట్కి పోవచ్చా? ఎక్కడికైనా పోవచ్చా? వెంటనే ఏం అడుగుతారండి? ఫస్ట్ వీసా ఉందని అడుగుతారు. వీసా లేనిది ఏ దేశానికి పోనివ్వరు. మరి దేవుని యొక్క కృపా సింహాసనం మీదకు రావాలి అంటే వీసా ఏంటో తెలుసా? హెబ్రీ 4:16 త్వర చదవండి. వీసా లేకుండా డైరెక్ట్గా గనుక మనము కనికరింపబడి వీసా రావాలంటే ఫస్ట్ ఏం కావాలి? కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకై కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదుము. ధైర్యంగా కృపా సింహాసనంకి వెళ్ళాలి అంటే ఫస్ట్ నువ్వు ఏం కావాలి? కనికరింపబడాలి. కరుణాపీఠమును ఎప్పుడైతే త్రాకుతావో ఆటోమేటిక్గా కృపా సింహాసనం డోర్ ఓపెన్ అవుతుంది. అర్థమయ్యేలా ఒకసారి చేస్తానండి. కృపా సింహాసనం దగ్గరకు పోవాలంటే కీ, బటన్, పాస్, వీసా ఎక్కడుందండి? కరుణాపీఠం దగ్గర ఉంది. మన జీవితం ఎప్పుడు ఈ రెండు మర్చిపోకూడదు. కృపా సింహాసనము, కరుణాపీఠం, ఈ రెండు కలగలిపితే సమయోచిత సహాయం. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? దేవుడు ప్రతి ఒక్కరికి సమయోచిత సహాయం దయచేయనుగాక. ఈరోజు కుటుంబాలు పాడైపోయాయి, నీ పరిచర్య పాడైపోయిందా? ఎండిపోయిన పరిస్థితి, ఎండిపోయిన కర్రలు లాంటి పరిస్థితి. వాస్తవంగా చూస్తే అహరోను కర్ర ఎండిపోయిన పరిస్థితి, చిగురు లేని పరిస్థితి, జీవము లేదు, ప్రభావము లేదు. అది చివరికి తగలబెట్టడానికి తప్ప దేనికి పనికిరాదు. ఎండిపోయిన కర్రలు దేనికి పనికి వస్తాయి? అలాంటి ప్రాంతంలో నుండి ఈరోజు పూత, చిగురు, చివరికి కాయలు కాసే అనుభవంలో, ఫలభరితమైన అనుభవంలోకి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే అది తిరిగి పూత పూసే అనుభవంలో, కాయలు కాసే అనుభవంలోకి వచ్చింది. కారణము అది మందసములో ముఖ్యంగా కరుణా పీఠం యొక్క ప్రభావ శక్తిలోకి
వచ్చినప్పుడు ఎండిపోయిన జీవితం తిరిగి చిగురించాల్సిందే. ఈ రాత్రి నీ జీవితం ఎండిపోయినట్టు భావిస్తున్నావా? నీ పరిచర్లో ప్రభావం లేదా? నీ కుటుంబంలో నెమ్మది, సమాధానము, చిగురు లేని జీవితం జీవిస్తున్నావా? ఎన్ని సంవత్సరాలు చూసినా సరే నా జీవితంలో చిగురు రావట్లేదండి. కాయలు లేని జీవితం, ఫలము లేని జీవితం, పూత లేని జీవితము. ఈరోజు గాయపరచబడి ఉన్నాను. నిజంగా నా జీవితంలో సమాధానం కోల్పోయాను. ఇంకెప్పటికీ నేను నవ్వలేనండి, ఇంకెప్పటికీ చిరునవ్వు నా జీవితంలో రాదని అనుకుంటున్నావా? వ్యంగ్యపు నవ్వే మిగిలిపోయిందా? హాస్యపు నవ్వే మిగిలిపోయిందా? సంతోషంగా మనసు విప్పి నవ్వుకునే దినాలు నాకు ఇప్పుడైనా వస్తాయని చెప్పి ఆలోచిస్తున్నావా? ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. దేని కింద తీసుకురావాలి? కరుణాపీఠము కింద తీసుకురావాలి. కనికరించు తండ్రిని అర్థం చేసుకున్న దావీదు అదే మనసు, తండ్రి మనసే తన మనసు అయిపోయింది, దేవుని మనసే తన మనసు అయిపోయింది. సాక్షాత్తు దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, నా హృదయాను సారుడని. ఒకరోజు తన మనసు కొట్టుకుంటా ఉందట. ఎవరి కొరకంటే తన కుమారుడు అబ్షలోము తన దగ్గరికి రావాలని ఎంతగానో ఆశపడుతూ వచ్చాడు. అపార్థం చేసుకున్న అబ్షలోము రాజ్యం కావాలని అడిగితే బహుశా తండ్రి ఇచ్చేవాడేమో, కానీ అపార్థం చేసుకొని చివరికి రాజుకు తండ్రికి వ్యతిరేకంగా అడ్డం తిరగాలని ప్రయత్నం చేస్తున్న కుమారుడుగా మిగిలిపోయాడు. తిరుగుబాటు చేసేవాడిగా మిగిలిపోయాడు. తండ్రి నుంచి దూరం వెళ్ళిపోయేవాడిగా మిగిలిపోయాడు. తండ్రి కంట కన్నీరు మిగిల్చేవాడిగా మారిపోయాడు. విషాదం ఏంటంటే తండ్రి నుంచి దూరం వెళ్ళిపోయాడు అపార్థం చేసుకొని. ఈరోజు చాలామంది నీ కనికరించు తండ్రి అయిన దేవుని నుండి ఈరోజు మానవాళిగా నిన్ను ప్రేమిస్తున్నాడు నీ పరలోకపు తండ్రి అని మర్చిపోయి అబ్బా తండ్రి అని మొరపెట్టాల్సిన నీవు, తండ్రి కడకు రావాల్సిన నీవు తప్పిపోయిన కుమారుడుగా దూరదేశం దేవుని నుంచి దూరం వెళ్ళిపోయావు. పందులు పట్టు తినే పరిస్థితికి అప్పగించబడ్డావా? ఈరోజు దేవుని సన్నిధి నుంచి దూరం వెళ్ళిపోయావు. క్షేమానికి బదులు క్షామం వచ్చింది, సంతోషానికి బదులు కన్నీరు మిగిలింది. సమృద్ధి అనుభవించాల్సిన నీవు ఈరోజు పందుల పట్టుకు నోచుకోలేని స్థితిలో ఉన్నావా? అదే విషాదకర పరిస్థితి అబ్షలోం జీవితము. సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 38 వచ్చిన త్వరగా చదవండి. 2వ సమూయేలు 13:38. గెషూరు ప్రాంతం దాకా వెళ్ళిపోయాడు. తండ్రి సన్నిధి దూరం వెళ్ళిపోయాడు. దేవుని సన్నిధి, దేవుని ప్రేమ కాదన్నాడు, తండ్రి ప్రేమ కాదన్నాడు. అబ్షలోం అపార్థం చేసుకొని, తండ్రి అయిన దావీదును అపార్థం చేసుకొని వెళ్ళిపోయాడు. అబ్షలోము పారిపోయి గేషెరునకు వచ్చి అక్కడ 3 సంవత్సరములున్న తరువాత 3 సంవత్సరములు, జాగ్రత్త వినండి, 3 సంవత్సరాలు తండ్రి నుంచి ఏమైపోయాడండి? దూరం వెళ్ళిపోయాడు. ఈరోజు చాలామంది పరలోకపు తండ్రి నుంచి దూరం వెళ్ళిపోయావు కాబట్టే నీ జీవితంలో సమాధానం లేదు, నెమ్మది లేదు, క్షామములో ఉంటున్న పరిస్థితులు ఉన్నావా? అబ్షలోము సుమారు 3 సంవత్సరాలు తండ్రి నుంచి దూరం వెళ్ళిపోయాడు. సరే, ఇప్పుడు మనసులో ఆశ వచ్చిందంట నా తండ్రి దగ్గరికి వెళ్ళాలని. సరే, తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే ఎవరి దగ్గర రావాలి? నేరుగా తండ్రి దగ్గర రావాలి. పాపం తండ్రి దగ్గర రావాలనే ప్రయత్నంలో యెరూషలేం పట్టణానికి వచ్చేసాడు. అంటే యెరూషలేం పట్టణంలో, అదే పట్టణంలో ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. అదే పట్టణంలో ఈయన ఉన్నాడు, కానీ తండ్రిని కలుసుకోలేదు. రండి 2వ సమూయేలు 14వ అధ్యాయం, ఒక అధ్యాయం తర్వాత 14:28, 14:28. అబ్షలోము 2 నిండు సంవత్సరములు యెరూషలేములో ఉండి రాజదర్శనము చేయకుండగా. బాగా వినండి, 2 సంవత్సరాలు యెరూషలేం ఉన్నాడు కానీ తండ్రిని కలుసుకోలేదండి. ఈరోజు చాలామంది యెరూషలేం మందిరంలో ఉంటారు. ఈ మాట అంటే బాధపడద్దు, మందిరంలోనే ఉంటారు, దేవునిలో ఉన్నట్టే ఉంటారు, దేవుని పట్టణంలో ఉంటారు, కానీ దేవుని దర్శనము చేసుకోరు. 2 సంవత్సరాలు అని విషాదం ఏంటంటే 3 + 2 కలిపితే ఎంత అండి? 5 సంవత్సరాలు. 5 దేని గుర్తు బైబిల్లో? కృపకు గుర్తు. కృపను కాదనుకున్నాడు, కనికరించు తండ్రిని కాదనుకున్నాడు. 5 సంవత్సరాల ఆలస్యం. ఒక మాట చెప్తాను, నువ్వు దేవుని నుంచి దూరం వెళ్ళిపోయే ప్రతి క్షణం, ప్రతి నిమిషం అది దేవుని కృప నుండి నిన్నేం చేస్తుంది? దూరం చేస్తుంది. 5 సంవత్సరాలు చూస్తూ అలాగే వెళ్ళిపోయింది. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, కోవిడ్ నుంచి దైవజనులు మాటికి అడుగుతూ వచ్చారు. ఎంతో కాలంగా అడిగారు కాబట్టి మనలో చాలామంది ఇప్పుడు ఏంటంటే, బ్రదర్ ఎందుకు మీరు వెళ్ళి రావులపాలెం డేట్ ఇచ్చారు, మేము ఇంతమంది అడుగుతాం వాళ్ళు కాదన్నారు ఏంటని బహుశా చాలామంది అడుగుతుండొచ్చు. కోవిడ్ టైంలో నుంచి వరుసబెట్టి పాపం నమ్మకంగా ఎప్పుడు కూడా లాయల్గా అడుగుతూనే వచ్చారు ప్రతి సంవత్సరం. కుదరలేకపోయింది. అయితే దేవుడు ఈ సంవత్సరం మిమ్మల్ని ఏర్పరిచి, దేవుడు ప్రేమించి ఈ ప్రాంతానికి ఈ వాక్యాన్ని తీసుకొస్తున్నాడు. తీరా చూస్తే కోవిడ్ స్టార్ట్ అయింది 2019. ఎన్ని సంవత్సరాలండి? 5 సంవత్సరాలు. దయచేసి కృపను కాదనకు ప్రియ సోదరి సోదరా. అబ్షలోం 5 సంవత్సరాలు సుమారు 3 సంవత్సరాలు కోవిడ్కి వేస్ట్ అయిపోయింది. అందరి జీవితాల్లో టైము వేస్ట్ అయిపోయింది. తర్వాత 2 సంవత్సరాలు యెరూషలేంకి వచ్చాడట, కానీ రాజదర్శనము
చేసుకోలేదు. ఈరోజు దేవుని మందిరంలో ఉంటున్నావు, దేవునితో సంబంధం లేదు. దేవుని మందిరంలో ఉంటున్నావు, వాక్యము హృదయంలో చేర్చుకోవట్లేదు. ఒక మాట చెప్తాను, నీ హృదయంలో దేవుని వాక్యం వినడానికి సంసిద్ధత లేకపోతే ఎంత వాక్యం విన్నా సరే లోపలికి దిగదు. ఆలోచించండి, గ్లాస్ ఉంది, వర్షం ఫుల్ పడుతుంది, అబ్బా ఏం వర్షం పడుతుందని గ్లాస్ ఉల్టా పెడితే నీళ్ళు నిండుతాయా? గ్లాస్లో నిండుతాయండి? ఈరోజు మనలో చాలామంది హృదయం ఉల్టా పెట్టిన వాళ్ళే. దేవుని సన్నిధిలో ఉంటావు కానీ దేవుని వాక్యం వినవు, దేవుని వాక్యానికి ఇష్టం ఉండదు, ఎక్కించుకోవడానికి మనసు ఉండదు. దేవుని పని తప్ప, దేవుని వాక్యము తప్ప అన్నిటి మీద ఉంటుంది మనసు, కానీ దేవుని వాక్యం చేత నింపబడకుండా ఉన్నావా? ఈరోజు దేవునితో సంబంధం లేకుండా ఉన్నావా? పరిశుద్ధాత్మ దేవుని బంధము నీలో ఈరోజు లేదా? ఆత్మదేవునిలో ఆనందించే పరిస్థితులు లేదా? అలాంటి విషాద పరిస్థితుల్లో 5 సంవత్సరాలు దాటేసింది. ఒకరోజు రానే వచ్చింది, అడ్డం దిగాడు, తిరుగుబాటు చేశాడు. చూడండి, కృప దాటిపోయిన తర్వాత దేవుడు మాట్లాడుతున్న సందర్భం ఒకసారి ముగిస్తున్న జాగ్రత్త వినండి. దేవుడు దర్శించు సమయము కాదంటే, దేవుని ఆత్మ నరులతో ఎల్లప్పుడూ పెనుగులాడదు, వాదించదు. ప్రియసుమి, ఒకరోజు నువ్వు దేవుని దగ్గరికి వెళ్దామని, దేవుని ప్రేమించాలని, దేవుని మనసులో చేర్చుకోవాలని, తండ్రి దగ్గర రావాలని ఉన్న ఆశ చచ్చిపోయిన తర్వాత ఇదే మనిషి మృగంగా మారిపోతాడు. దేవుడు మాట్లాడుతున్న సందర్భాన్ని కాదని బయటకు వెళ్ళిపోతే అదే మనిషిలో హృదయ కాఠిన్యము ఎంతగా తారస్థాయికి వెళ్ళిపోతుందంటే దేవుని యొక్క కృపను వద్దని కాళ్ళతో తన్ని వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. అబ్షలోము తండ్రిని కాదని వెళ్ళిపోయాడు, తిరుగుబాటు చేశాడు, రెబెలియస్ స్పిరిట్తో మ్యూటినీ, సివిల్ వార్ డిక్లేర్ చేసి అడ్డం తిరిగాడు. ఏం చేయాలో తోచలేదు. తండ్రి కుమారుడికి ఇచ్చేద్దామని, సింహాసనం ఇచ్చేసి వెళ్ళిపోదామని అనుకొని చెప్పులు లేకుండా అరణ్యంలో వెళ్ళిపోతా ఉన్నాడు దావీదు. అన్ని వదులుకున్నాడు కొడుకు గురించి. ఎంతసేపు అండి కుమారుడైన అబ్షలోము చంపడం? ఎంతసేపు? దావీదుకి గొల్లియాతు లాంటి వాడినే తుత్తునీలుగా ఓడించి తల నరికి తీసుకొచ్చిన దావీదుకి అబ్షలోము ఒక లెక్కనా? కానీ కొడుకు కాబట్టి, కుమారుడు కాబట్టి తీర్పు దండన రావద్దని అడ్డుపడతా ఉన్నాడు. ఈరోజు దేవునికి మనం తుడిచేయడం ఒక నిమిషం కాదు, మన జీవితాలు నాశనం చేయడం నిమిషం కాదు. మానవ తరాన్ని తుడిచేసి ఇంకొక మానవుల సృష్టిని తయారు చేసుకోవడం దేవునికి కష్టమేమి కాదు. అలా అనుకుంటే ఆలోచించండి, దూతలు అడ్డం తిరిగినప్పుడు దూతలను 2 నిమిషాలు పట్టలేదు దేవునికి తీర్పు అప్పగించడానికి. కాల్చిపారేశాడు దూతల్ని, కాదా? కటిక బిళ్ళలకు తోసేయలేదా? అలాగే గమనించండి, మానవాళిని అలా చేయాలనుకుంటే ఎంతసేపు దేవునికి, ఎంతసేపు దేవునికి. కానీ ఆయన రూపంలో సృజించిన నిన్ను నీ కుమారుడుగా భావించాడు ఆయన, నిన్ను నీ కూతురుగా భావించాడు ఆయన నిన్ను. ఆయనకు నువ్వు కూతురు కాబట్టి, ఆయనకు నువ్వు కొడుకు కాబట్టి నీ మీద తీర్పు రాకుండా ఇంకా అడ్డుపడుతున్నాడు, ఇంకా విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ రోజైనా తండ్రి దగ్గరకు వస్తావేమో అని దేవుని ఆశ. దేవునికి మతంతో పనిలే. దేవుడు అందరికీ దేవుడై ఉండాలి. తండ్రి మనందరినీ కన్నవాడికి పక్షపాతం ఉండడానికి వీల్లేదు. ఈరోజు ప్రేమిస్తున్న తండ్రి నేను ఆహ్వానిస్తూ ఉన్నాడు, ఇంకెన్నాళ్ళు వెళ్ళిపోతావు తండ్రిని కాదని. అబ్షలోము వెళ్ళిపోయాడు, అడ్డం తిరిగాడు. ఒకరోజు దావీదు పిలుస్తున్నాడు. 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం. యోవాబు అభిషేకితై ముగ్గురు కమాండర్ ఇన్ చీఫ్ ని పిలిపించాడు. చదవండి. జనులు నీవు రాకూడదు, నువ్వు రావద్దు, మేము పారిపోయినను జనులు దానిని లక్ష్య పెట్టరు. మాలో సగము మంది చనిపోయినను జనులు దానిని లక్ష్య పెట్టరు. మా వంటి 10,000 మందితో. ఈ మాట వినండి, యోవాబు అభిషేకితై కలిసి అంటున్నారు, వారు యుద్ధశూరులండి, అందగాళ్ళు, ఆజనబాహులు, శక్తిశూరులు. వారు అంటున్న మాట, మా వంటి వారు 10,000 మందితో నువ్వు సాటి. ఒక్క నిమిషం. యుద్ధానికి పంపిస్తూ యోవాబు నుంచి కాపాడడానికి ప్రయత్నిస్తూ, ముఖ్యంగా అబ్షలోము నుంచి కాపాడడానికి ప్రయత్న భాగంలో వారికి కమాండ్ ఇస్తూ ఉన్నాడు దావీదు. అంటున్నాడు, అయ్యా మీరు జాగ్రత్తగా వెళ్ళండి అంటే, అప్పుడు వాళ్ళు అంటున్నారు, అయ్యా నువ్వు రావద్దు యుద్ధానికి, ఎందుకంటే నీ ప్రాణం విలువ మా బోటి వంటి వారు 10,000 మందికి నీ ప్రాణము విలువైంది. జాగ్రత్త వినండి, దావీదు ప్రాణం ఎంత విలువ అంటండి? మిగతా వాళ్ళ కంటే 10,000 శూరుల కంటే 10,000 మంది కంటే విలువైన ప్రాణం. అలాంటిది ఇప్పుడు వెంటనే వెళ్తున్నప్పుడు దావీదు అంటున్నాడు, 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 5వ వచనంలో, అయ్యా అబ్షలోముని నన్ను బట్టి. అప్పుడు రాజు యోవాబును అభిషైని ఇత్తయిని పిలిచి నా నిమిత్తమై యవనుడైన అబ్షలోమునకు దయచూపుడని దయచూపుడు. బాగా వినండి, దయ చూపించండి అయ్యా, కనికరించండి అయ్యా, అయ్యా దయ చూపించండి అయ్యా. ఎవరిని బట్టి అంటే, నా బట్టి చూపించండి అయ్యా. వెళ్ళారు. వాస్తవంగా వారి ప్రాణం తీయాల్సిన అవసరం రాలేదు. ఏది బలం అనుకున్నాడో, ఏది అందరిని ఆకర్షిస్తుంది అనుకున్నాడో, దేన్ని చూసి గర్వించాడో,
తన అబ్షాలోముకు ఎంతో అద్భుతమైన తల వెంట్రుకలు, తన నీలాలు ఎంతో అద్భుతమైనవి. గాలికి ఎగురుతూ ఉందంట, గాడిద మీద వెళ్తూ ఉన్నాడు, గాలిలో తల వెంట్రుకలన్నీ ఏమవుతున్నాయని ఎగురుతా ఉన్నాయి. అందరూ అంటారు, వావ్ ఏమున్నాయండి హెయిర్ స్టైల్, ఎంత బాగుంది తల వెంట్రుకలు అని చెప్పి అందరూ చూసి ముగ్ధ మనోహరులు అయిపోతూ ఉన్నారు. అబ్బా నా తల వెంట్రుకలు ఏమున్నాయి, నా శక్తి ఎంత అద్భుతమైంది, నాకున్న అందము ఎంత ఘనమైనదని చెప్పి తనే సంతోషపడుతూ వెళ్తూ ఉన్నాడు. ఏది గర్విస్తున్నాడో, ఏది తన బలం అనుకున్నాడో అదే తల వెంట్రుకలు చెట్టుకు ఏమైనాయండి చుట్టేసుకున్నాయి. భూమికి ఆకాశం మధ్యలో వేలాడుతున్నాడు. అబ్షాలోము అక్కడే ఉరి తీయబడి చచ్చిపోయాడు. ప్రియ సోదరి సోదరు ముగిస్తున్నా, జాగ్రత్త వినండి. ఒకవైపు తండ్రి మనసు కొట్టుకుంటా ఉంది. అందరు తండ్రితో అంటున్నారు, నీ ప్రాణం విలువ ఎంత అంటే, యుద్ధశూరులు అందగాళ్ళు మాలాంటి వాళ్ళు 10,000 మందిలో అందరికంటే నువ్వెవరివి విలువైనవాడు అంటే, ఇప్పుడు ఆయన తండ్రి అంటాడు, నా పిల్లవాడిని అని అబ్షాలోముని దయచేసి నన్ను బట్టి జాలి చూపించండి, నన్ను బట్టి దయ చూపించండి అని. చివరికి ఆ కుమారుడు ఏమైనాడండి చచ్చిపోయాడు. కూషుడు ఆ మాట తీసుకొని వస్తూ ఉన్నాడు, వార్త తీసుకొని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అయ్యా యవ్వనుడు క్షేమంగా ఉన్నాడా అంటే అని అంటున్నాడు, లేదయ్యా నీకు వ్యతిరేకంగా ఎవరు తిరిగినా సరే వాడికి పడ్డగతే పడుతుంది. వాడేమైపోయాడు చచ్చిపోయాడు. గుండె పొడుచుకున్న మాట ఒకటి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. ఒక తిరుగుబాటు అడ్డము తిరిగి తండ్రిని కాదని వెళ్ళిపోతున్న ఆ యొక్క విలువరాహిత్యపు మొండి మనసు కలిగిన కుమారునికి ఆ తండ్రి కట్టిన విలువ ఎంత తెలుసా? 2 సమూయేలు 18:33. అప్పుడు రాజు బహు కలచబడి గుమ్మమునకు పైగానున్న గది ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు నా కుమారుడా అబ్షాలోమా అబ్షాలోమా అని కేకలు వేయొచ్చు. అయ్యో నా కుమారుడా నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును నా కుమారుడా అబ్షాలోమా నా కుమారుడా అని ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఎంతగా బాధపడుతున్నాడంటే, అయ్యా నా కుమారుడా నీకు బదులు నేను చచ్చిపోతే బాగుండు. ఒక నిమిషం ఆగుదాం. నీ ప్రాణం విలువ ఎంత? మిగతా వారి కంటే 10,000 విలువైన నీ ప్రాణము 10,000 ఆత్మలకు 10,000 ప్రాణాలకి విలువైందంటే దావీదు అంటాడు, అబ్షాలోమా నీకు బదులు నేను చచ్చిపోతే బాగుండు. 2 ఫార్ములాలు ఒకసారి ట్రై చేయండి ఆలోచించడానికి. అంటే ఒక విలువలేని అడ్డం తిరిగే మొండివాడైన తన కుమారుడైన అబ్షాలోముకి దావీదు యొక్క కరుణ, దావీదు యొక్క కనికరము ఎంత విలువ కట్టిందంటే 10,000 మంది కంటే విలువైన వాడిగా భావించింది. అర్థమైనా చేతండి. ఇది దేవుని ప్రేమ నీ పట్ల. చెలిమితంటది 10,000 మందిలో అతి కాంక్షణీయుడైనవాడు నా ప్రియుడు. అయితే యేసుప్రభువు నీకెంత విలువ కట్టాడు? నీకు బదులు ఆయన ప్రాణాన్ని కలవరిశిలలో ఇచ్చేశాడు. ఆయన కనికరం ఎంత విలువ కట్టిందంటే 10,000 ప్రాణాల కంటే విలువైన ప్రాణంగా నిన్ను భావించింది. ఈరోజు నీ జీవితం మారాలంటే ఒక మాట చెప్తాను. తప్పిన కుమారుడు క్షామముల నుండి క్షేమములకు వచ్చాడు. ఒకటే టర్నింగ్ పాయింట్. ఈరోజు ఈ ఒక్క ఆలోచనకి వస్తే నీ స్టోరీ మారుతుంది. ఇంకా అడక్కదినే బతుకు లేదు తప్పిపోయిన కుమారుడికి. పందుల పట్టు తినాల్సిన పని లేదు తప్పిపోయిన కుమారుడికి. లూకా సువార్త 15వ అధ్యాయం 18వచనంలో ఒక్క రియలైజేషన్, ఇఫ్ ఇట్ dawns on you tonight, your story will change forever. నీ జీవితము తరతరం మారిపోతుంది. ఒక్క జ్ఞానోదయం వస్తే చాలు. బుద్ధునికి చెట్టు క్రింద జ్ఞానోదయం వచ్చింది. ఈ టెంట్ల కింద, ఈ రావులపాలెంలో, ఈ వాక్యం క్రింద పరిశుద్ధాత్మ ప్రభావంలో నీకు ఈ జ్ఞానోదయం వస్తే, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను 15:18 పరలోక విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడు అనిపించుకొనుటకు యోగ్యుడును కాను. ఏమంటున్నాడు చూడండి, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళేదను. ఎందుకంటే నా తండ్రి ఇంటిలో పని వాళ్ళకు కూడా ఏముంది? సమృద్ధి ఉంది. నా తండ్రి ఇంటికి వెళ్ళాలి అంటే ఒకటే మాట జ్ఞాపకం చేసుకుంటాను, నేను లేచి ఎవరి దగ్గరికి వెళ్తాను? నా తండ్రి దగ్గరికి వెళ్తాను. ఆ ఆలోచన వచ్చిన మరుక్షణమే పందుల పొట్టులో నుండి ఎక్కడికి వచ్చాడండి? తండ్రి ఐశ్వర్యము సమృద్ధిలోకి వచ్చాడు. ఈరోజు నీ జీవితం మారిపోవాలి అంటే
పందుల పొట్టు నుంచి, క్షామములో నుంచి క్షేమములోకి రావాలి, వెలుతులో నుండి సమృద్ధికి రావాలంటే నేను లేచి నా తండ్రి వద్దకు వస్తా. ఏ రాత్రి తండ్రి వద్దకు రావాలని ఆశ ఉందా? ఏ రాత్రి తండ్రి వద్దకు రావాలని ఆశ ఉందా? తండ్రి వద్దకు రావాలని ఆశ ఉంటే తన తండ్రి 103వ కీర్తన 13 తండ్రి మన ఎడల జాలి పడినట్లు దేవుడు మన ఏమి చూస్తున్నాడు? జాలి పడతా ఉన్నాడు. ఈరోజు జాలిగల తండ్రి, కనికరించు తండ్రి, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడు. ఈరోజు ప్రభు జాలిపడి నీ జీవితాన్ని మార్చాలని ఆశపడుతున్నాడు. శాపాన్ని ఆశీర్వాదంగా మలుచుకోవాలని ఆశ ఉంటే ఆ కుమారుడైన అబ్షలోము అవకాశాలు ఎన్నో పోగొట్టుకున్నాడు. కృపను కాదని వెళ్ళిపోయాడు, విగత జీవిగా మిగిలిపోయాడు. అదే తప్పిపోయిన కుమారుడు తండ్రిని గుర్తు చేసుకున్నాడు. నేను లేచి తండ్రి దగ్గరికి వెళ్తానన్నాడు. ఆయన స్టోరీ ఏమైందండి? మారిపోయింది. ఈ రాత్రి తండ్రి దగ్గర రావాలని ఆశ ఉందా? ఈ రాత్రి తండ్రి దగ్గర రావాలని ఆశ ఉంటే 1992వ సంవత్సరం గెలుపు కాదండి నీ జీవితంలో ముఖ్యం, ముగింపు ముఖ్యం. నువ్వు గెలిచావా లేదా పాయింట్ కాదు, అందరికంటే సాధించావా లేదా పాయింట్ కాదు, అంతం వరకు ముగిస్తున్నావా లేదా అనేది గుర్తిస్తే. అదొక రోజు స్పెయిన్లో ఒలింపిక్స్ జరుగుతూ ఉన్నాయి. బార్సిలోనా పట్టణం అంతా కిక్కిరిసిపోయింది. వేలాది మంది, చివరికి హోటల్ రూమ్స్ కూడా దొరకలేదు. ఆ ప్రాంతంలో 1992వ సంవత్సరంలో ఆ యొక్క నల్లజాతివాడు డెరిక్ రెడ్మండ్ అని తను కూడా ఒక దేశాన్ని ప్రజెంట్ చేస్తూ ఆ ప్రాంతంలోకి దిగాడు. 749 నెంబర్ అలొకేట్ చేశారు. వచ్చి లైన్లో కూర్చుని నిలబడితే లేన్ నెంబర్ 5కి వచ్చేసాడు. ఆ లేన్ నెంబర్ 5లో నిలబడ్డాడు. ఆయన ఇప్పుడు ఒక్కసారి చరిత్ర శాసించబోతున్నాడు. ఎన్నో ఆశలు, కోటి ఆశలు కుమారుడు మీద ఉన్నాయి. ఆ కోటి ఆశలు ఈ కుమారుడు మీద ఉండేసరికి ఎప్పుడైతే గన్ పేల్చారో వెంటనే ఆ రన్నింగ్ రేస్లో బయలుదేరాడు. 400 మీటర్స్ రన్నింగ్ రేస్లో ఖచ్చితంగా మెడల్ సాధిస్తారని అందరూ అనుకుంటా ఉన్నారు. ఆయన దిగాడు, పరిగెడతా ఉన్నాడు. 250 మీటర్స్ దాకా నంబర్ 1లో ఉన్నాడు. సడన్గా మడిమ పట్టేసింది, హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ అయిపోయింది, కాళ్ళు పట్టేసింది, పరిగెత్తలేకపోతున్నాడు. వెంటనే కుప్పగూలిపోయిన సందర్భంలో వెంటనే మనసులోకి ఆలోచన వచ్చింది, ఏం చేయాలి నాకు తోచట్లేదు, నాకు గెలుపు ముఖ్యం కాదు, నేను ముగించడమే ముఖ్యం అని చెప్పి ఆలోచించడం ఆరంభించాడు. ఒక్కసారి శక్తిని తెచ్చుకున్నాడు. కుంటుతున్నాడు, భయంకరమైన నొప్పి, కష్టమైపోయింది, కష్టసాధ్యమైపోయింది. అప్పటికందరూ గోల్ రీచ్ అయిపోతున్నారు. అయినా సరే ఒక్కసారి లేచాడు. అక్కడ లేచి ఆ గాయభరితమైన నొప్పిలో, వేదనలో నేను పడిపోవడానికి వీలు లేదు, అయ్యే నేను ఎలాగైతే దిగానో నేను అంతం దాకన్నా నేను పరిగెత్తాలని చెప్పి ఒక్కసారి శక్తి తయారు చేసుకున్నాడు. గెంతుతున్నాడు. ఆ వ్యక్తి చూస్తున్నారు, అందరూ అంటున్నారు పిచ్చోడా ఏంటి, ఆల్రెడీ రేస్ అయిపోయింది, ఇంకెందుకు గెంతుతున్నాడు చూస్తూ ఉన్నాడు. ఆ స్టాండ్స్లోంచి ఒక భారీ దేహం ఉన్న ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ అమాంతం వచ్చేసాడు. అమాంతం పరిగెత్తుకొస్తూ ఉంటే పక్కన వారు అఫీషియల్స్ అలౌ చేయట్లేదు, సెక్యూరిటీ గార్డ్స్ తోసేస్తూ ఉన్నారు. వారందరినీ తోసేసి పక్కన జరగండి, దిస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని చెప్పి పరిగెత్తుకుని వచ్చేసి ఆ పిల్లవాడిని హగ్ చేసుకున్నాడు. ఎవరో కాదు ఆయన, ఆ పిల్లవాని యొక్క తండ్రితో ఏడుస్తుంటున్నాడు, నాన్న ఎందుకు వచ్చావు ఇక్కడికి? తండ్రి అంటున్నాడు, ఏంటి నాన్న, అయిపోయింది కదా, రేస్ అయిపోయింది, ఇంకా నువ్వు పరిగెత్తి చేసేదేముంది, గెలుపు కదా అంటే, గెలుపు అయిపోయింది కదా, ఆల్రెడీ అయిపోయింది కదా, డిక్లేర్ అయిపోయింది కదా అంటే అన్నాడు, నాన్న గెలవడం కాదు ముఖ్యము, ఈ యొక్క యాత్ర ముగించడం ముఖ్యం, పరుగు పందములో ఓపికతో ముగించడం ముఖ్యం అనేసరికి తండ్రి అన్నాడు, సరే అయితే నేను నీ బరువు నేను మోస్తా. ఒక్కసారి చేతులు పైకి వేసాడు. ఆ పిల్లవాడిని మోసుకుంటూ ఇద్దరు కలిసి ఆ గమ్యస్థానం వైపు వెళ్ళాడు. ఒక్కసారి శ్మశాన నిశ్శబ్దం, భయంకరమైన కరతాళ ధ్వనులు మోగుతూ ఉన్నాయి. 65,000 మంది ఒక్కసారి స్టాండింగ్ ఓషన్ నిలబడ్డారు. ఫస్ట్ వాడు మర్చిపోయాడు, సెకండ్ వాడు మర్చిపోయాడు. అందరూ కూడా ఆ తండ్రి బిడ్డల బంధం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. లాస్ట్కి ఆ తండ్రి ఒక మాట అన్నాడు. ఏమన్నా తెలుసా అండి? ఆ కొడుకు ఒక మాట అన్నాడు, జీవితంలో గెలవాలని అందరూ అనుకుంటారు, కానీ నేను అనుకుంది ముగించాలని నేను అనుకున్నాను. అప్పుడు తండ్రి ఒక మాట అన్నాడు, నా కొడుకు ఎప్పుడైతే ఆశపడ్డాడో ముగించాలని, ఆ కష్టం ఏదో బాధ ఏదో ఆ వేదన సరే నేను మోస్తానని చెప్పి ఆ తండ్రి దిగి ఇద్దరు కలిసి గమ్యస్థానం వైపు తీసుకెళ్లారు. జీవితము పోటీ ప్రపంచం అయి ఉండొచ్చు, కానీ దేవుడు విశ్వాసంకు కర్తయు దానిని కొనసాగించే దేవుడు. నీ యావత్ బాధలో తను బాధనుంది. ఆయన కనికరము చూపే తండ్రిగా నిన్ను గమ్యస్థానం వైపు నడిపించాలని, ఆల్ఫా ఒమేగాగా నడిపించాలని ఆశపడుతున్న తండ్రి చేతికి నీ జీవితాన్ని అప్పగించుకోవాలని ఆశ ఉందా? పరమ తండ్రి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. తలలు వంచుతాం.